తెలియజేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. బైబిల్ తీసుకున్నాను. ముందుగా దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే మన మహిమ నిమిత్తము నియమించినాను. అది ఈ లోకాధికారులు ఎవరికి తెలుసుంటే యేసుక్రీస్తుని సిలువ వేయకపోయేదాను. కానీ అది మా కోసం, ఎవరు నిన్ను ప్రేమిస్తారో వాళ్ళ కోసం నువ్వు అది నిర్ణయించావు. అది కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదని. వాటన్నిటినీ నీ ఆత్మ వలన నువ్వు బయలుపరుస్తున్నావు అని చెప్పావు. నీలోని సంగతులు నీ ఆత్మకి తప్ప ఇంకా ఎవ్వరికి తెలియవు. కాబట్టి నీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహింపబడిన సంగతులను తండ్రి ఇది నన్ను అనుగ్రహించమని, హృదయాన్ని స్థిరపరచమని నీ మీద యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుంది. లూక్ లూకా సువార్త 24. అయితే వారాయన్ని గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడెను. 25. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తను చెప్పిన మాటలని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గురించిన వచనముల భావం అతని వారికి తెలిపాను. ఓకే, 1 Chronicles 28. మొదటి దినవృత్తాంతాలు 28. 28 verse 9. సొలొమోను కుమారుడా, నీ తండ్రి అక్కడ సౌండ్ వినపట్ల. నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయన్ని తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయన్ని సేవించు. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయను. ఓకే, సో వాక్యంలోకి కదా, పోయిన వారం మనం యాక్చువల్గా ఈ వాక్యాలన్నీ కామన్ పీపుల్కి, అంటే మామూలుగా బిలీవర్ లెవెల్ కాదు, చర్చ్కి వచ్చే వాళ్ళు ఏంటంటే దేవుడు నాతో ఏదో మాట్లాడతాడు అనుకొని వస్తారు. కాబట్టి అది కాదు, ఇది కొంచెం ఎత్తులో. ఓకే, మనం చేసే నిర్ణయం ఎంతోమందిని ఇంపాక్ట్ చేస్తాయి అనుకుంటే వాళ్ళు మస్ట్ తెలుసుకోవాలి. అండ్ ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉన్నాం అనుకుందాం, ఒక నాయకత్వం లెవెల్లో ఉన్నాం అనుకుందాం, నాన్ నెగోషియబుల్. ఇవి తెలియకపోతే మాత్రం నువ్వు చనిపోతావు, నువ్వు వెంబడించే వాళ్ళని చంపేస్తావు.
ఓకే, సో ఒక కుటుంబం, ఒక వ్యవస్థ, ఒక బిజినెస్, ఒక ఆర్గనైజేషన్, ఓకే, ఒక చర్చ్ ఆర్ వాట్స్ ఎవర్, ఏదైనా సరే ముందుకు వెళ్ళాలి అని అంటే మాత్రం, దేవుడి ఉద్దేశం నెరవేరాలి అంటే మాత్రం, అది పోయిన వారందైనా ఈ వారందైనా ప్రిన్సిపల్ అనేది ఎవరు దాటలేరు. దాన్ని మస్ట్ చేసి తీరాల్సిందే. ఓకే, సో ఈ వారం వివేచన అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. డిసర్న్మెంట్. ఓకే, సో ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఆత్మ విషయములను గ్రహించడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవని. అదే ఆత్మ సంబంధి అయితే ఏం చేస్తాడు? అన్నిటినీ వివేచించడు. వాడు ఎవని చేతను వివేచింపబడడు. మనమైతే క్రీస్తు మనస్సు కలవారము. ఓకే, సో మనం వివేచిస్తున్నామంటేనే పని జరిగిపోయిందని అర్థం. పని జరుగుతుందంటేనే మనం వివేచించగలిగామని అర్థం. ఆ రెండు హ్యాండ్ ఇన్ గ్లవ్ కలిసి వెళ్తాయి. ఓకే, అడుగులో అడిగేసుకుంటూ వెళ్తాయి అన్నమాట. మనం ఒకటి కరెక్ట్గా వెళ్తుంది అని అంటే మనం కరెక్ట్గా విన్నామని అర్థం. మనం విన్నాము అని అంటే కరెక్ట్గా మనం కరెక్ట్లో వెళ్తామని అర్థం. సో మన డిసర్న్మెంట్ కరెక్ట్ ఉంటే మన ల్యాండింగ్ ఖచ్చితంగా కరెక్ట్ ఉంటుంది. ఓకే, లైట్ హౌస్ చూపించినట్టు నడిస్తే షిప్ ఖచ్చితంగా డాక్ దగ్గర ఆగుద్ది. ఓకే, సో లైట్ హౌస్ చూపించినట్టుగా కాకుండా, లైట్ హౌస్ ఒక లైట్ ఒక సైడ్ నుంచి సిగ్నల్ ఇస్తుంటే నువ్వు సిగ్నల్ని పట్టించుకోకుండా నువ్వు నీ సొంతగా వెళ్ళావనంటే మాత్రం యుల్ క్రాష్. ఓకే, ఇప్పుడు ప్లేన్స్ ఉన్నాయి అనుకుందాం, ఏటీసీ ఉంటుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఉంటుంది. ఆ రేడర్ స్క్రీన్లో చూస్తూ ఉంటారు, వాళ్ళందరికీ టెలెక్స్ మెసేజ్లు, సీట మెసేజెస్ వస్తూ ఉంటాయి. అన్నీ చూసుకొని ఏది ఏ ఆల్టిట్యూడ్లో, ఏది ఏ ఎత్తులో ఉంది, సర్కిల్లో ఇది ఇక్కడుందా, ఇది ఇక్కడుందా, ఇవి కొలైడ్ అవ్వకూడదని చూసుకుంటా సిగ్నల్ చేస్తారు. నువ్వు 5 minutes ఆగు, నువ్వు కింద ఆగు, నువ్వు ఇటు ఆగని. అది ఉండాలి. ఓకే, ఎయిర్పోర్ట్లో ఏమయ్యేదంటే కరెక్ట్గా 8 నుంచి 10 గంటల వరకు పీక్ టైం, పీక్, చాలా పీక్. 7 o'clock నుంచి ఉంటుంది బిజీ, కానీ 7 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. 10-11 వరకు హై థింగ్ అదనమాట ట్రాఫిక్. ఒక రన్వేనే ఉంటుంది, ఫ్లైట్ వచ్చి దిగాలి. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ఏటీసీ ఏం చేస్తుంది తెలుసా, మీరు ఒక రౌండ్ వేసి రండి అని చెప్పిద్ది. సో ఇవన్నీ అక్కడ తిరుగుతూ ఉంటాయి. దేనికి యాక్సెస్ వచ్చిందో అది మాత్రమే కిందకి దిగుతుంది. ఓకే, లేదు నేను దిగుతా అంటే అయిపోతుంది. సో లైఫ్లో మనకి క్లారిటీ అవసరం లేదు, మనకి అన్నీ తెలియాల్సిన అవసరము లేదు, మనకి సిగ్నల్ అర్థం కావాలి అంతే. అర్థమవుతుందా? ఇంత ట్రాఫిక్, అక్కడున్న ట్రాఫిక్ పోలీస్ వచ్చి మీకు ఇట్లా వెళ్ళాలి, ఇట్లా డివైడర్ వేస్తే ఇట్లా ఉంటుంది, అక్కడ ఎర్ర లైట్ ఉంటే అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి రోడ్లో నడిపిస్తున్నాడా? మరి అందరు ఎలా వెళ్తున్నారు? రెడ్, గ్రీన్, ఎల్లోతోనే వెళ్తున్నారు కదా. సో ఆ డిసర్న్మెంట్ అనేది ఎ సిగ్నలింగ్ సిస్టమ్ ఇన్సైడ్ యూ. ఓకే, ఒక నిర్ణయం మనం తీసుకోవాలి అని అనుకుందాం. మన జీవితంలో సిగ్నల్ ఫస్ట్ కరెక్ట్గా క్యాప్చర్ చేయాలి లైఫ్లో. అండ్ హౌ టు క్యాప్చర్ ద సిగ్నల్. ఓకే, అది ఈరోజు క్లాస్. అసలు ఎందుకు దాని నుంచి మనం డిస్ట్రాక్ట్ అవుతాం? ఖచ్చితంగా మన నిర్ణయాలు ఎందుకు తప్పులు ఉంటాయి? మనం మన నిర్ణయం ఎక్కడి నుంచి చేస్తాం? సహజంగా ఎక్స్పీరియన్స్ నుంచి చేస్తాం, చదువుల నుంచి చేస్తాం, తెలివితేటలు, తెలిసిందని. ఎవిడెన్స్ ఇది ఒక పెద్ద తప్పు. కంటితో చూశానంటే ఇంకంతే, ఇది నిజం, ఇది నిజం. కళ్ళతో చూసిందంతా వాస్తవం అని మనం అనుకుంటాం. దేవుడిలో మాత్రం కాదు. దేవుడిలో 100% కాదు. నువ్వేం చూసావో దేవుడు దానికి భిన్నంగా ఆలోచిస్తుంటాడు. అందరి కళ్ళకి యేసుక్రీస్తు చచ్చిపోయాడు, తిరిగి లేవటం ఎవరైనా గెస్ చేశాడా? అసలు అది డస్ ఇట్ ఎగ్జిస్ట్? అసలు అది ఎక్కడైనా ఉందా? కాబట్టి దేవుని జ్ఞానము ఒకదాన్ని బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది, విచ్ ఇస్ హిస్ పవర్. ఓకే, అందుకే మీ విశ్వాసము
మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుని కాదు, దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని. సో సద్దుకాయలు మొత్తం లేదు రిజరక్షన్ లేదు అంటాం. మరి ఎందుకు పుట్టాం? అప్పుడు ఆయన అన్నాడు, మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరగక పోరబడుచున్నారు. సో మన జడ్జిమెంట్స్ కరెక్ట్ ఉండాలంటే, ఇప్పుడు ఇది ఒక పెద్ద తప్పు మాట, జడ్జిమెంట్, మన తీర్పులు. ఆ జడ్జిమెంట్ అనేది కూడా సరైంది కాదు. జడ్జిమెంట్ ఏంటంటే నీకు రెండు కనిపిస్తాయి అన్నమాట, రైట్ అండ్ రాంగ్. నువ్వు రైట్ రాంగ్ కాదు, రెండు ఎవిడెన్స్లు కనిపిస్తుంటాయి. నువ్వు తీర్మానించుకోవాలి, నువ్వు తీర్పు తీర్చాలి, ఇది రైట్ అయి ఉంటుందా, ఇది రాంగ్ అయి ఉంటుందా అని. అర్థమవుతుందా? అంతేగాని ఏది రైట్ అనేది నువ్వు ఇంకా కన్ఫర్మ్ చేసుకుంటా వెళ్తావు. ఇదంతా జడ్జిమెంట్ ప్రాసెస్. ఓకే, ఈ లోక పద్ధతి. సుప్రీంకోర్టులు ఉన్నాయి, హైకోర్టులు, ఇవన్నీ కోర్టు వ్యవస్థ మొత్తం, ఈ న్యాయ వ్యవస్థ మొత్తం లా అనే దాని మీద పనిచేస్తుంది, కానీ పవర్ అనే దాని మీద పనిచేయటల్లా. దాని అండర్లయింగ్ థింగ్ లా అంటే ఏంటి? మంచా చెడ సాక్షుల్ని అడుగుతుంది అంతే. వీళ్ళ నుంచి తెలుసుకుంటుంది, నిజం తెలుసుకోదు. వీళ్ళు చెప్పింది నిజం. హలో, అర్థమవుతుందా? లేకపోతే ఇప్పుడు లానే కరెక్ట్ అయితే, ఇప్పుడు దేవుడు విధానం, ఇదిగో మోషే మనకు ధర్మశాస్త్రంలో విడిపోమని చెప్పాడు కదా, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే అది మీకు రాసిచ్చాను, కానీ ఆది నుండి అలాగు లేదు అన్నాడు. మోషే ఎట్లా రాసిచ్చాడు? వాళ్ళ హృదయ కాఠిన్యమును బట్టి విడిపోండి అని రాసిచ్చాడు, కానీ ఆది నుండి అలాగ లేదు. సో మనం ఇక్కడికి వచ్చేసాం. ఈ తరం ఏంటంటే ఇప్పుడు అంత థింకర్స్ తరం. ఓకే, బాగా ఆలోచనలు ఎక్కువ. నా టైంలో, ఇప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు థింకింగ్ అంటే ఎవరికి తెలియదు, కష్టం తెలుసు, ఇంకేదో తెలుసు. ఇంత థింకర్లు ఎవరు తయారు కాల. కానీ ఇప్పుడు వస్తే 17-20 ఏళ్ళు వచ్చేటప్పటికే వాడు పెద్ద థింకర్ అయిపోతున్నాడు. నాకు అన్నీ తెలుసులాగా మాట్లాడుతున్నాడు, అదంతా జ్ఞానం అనుకుంటున్నాడు. ఓకే, జ్ఞానం అంటే ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నారు. చాలా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలా జ్ఞానం అని అనుకుంటున్నారు. హలో, టోటల్లీ రాంగ్. ఓకే, మనకి అంతా తెలిసి ఉండొచ్చు, కానీ మనం చేసే నిర్ణయాలు మాత్రం తప్పు ఉంటాయి. ఒక నిర్ణయం చేస్తున్నాము అని అంటే అది వేరే స్టాండర్డ్లోంచి రావాలి. ఓకే, సో ఒకటి గుర్తుపెట్టుకోండి, బైబిల్లో అయితే డిసార్న్మెంట్ అనేది, వివేచన అనేది మనిషి నుంచి పుట్టదు. ఫస్ట్ అది తెలుసుకోండి. అదేదో నీకున్న అవయవం కాదు, అది నీ తెలివితేటలు కాదు, నువ్వెంత నేర్చుకున్నా అది మాత్రం చెయ్యవు. అది బైబిల్ చెప్పేది. ఫస్ట్ ఈ రూల్ మనసులో రాసి పెట్టుకోండి. వివేచన అనేది నాలో పుట్టదు. వివేచన అంటే నాకు తెలియదు, ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్. నేను ఇంత దూరం వచ్చినా ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్. నువ్వు ఎంత దూరం వెళ్ళినా యూ హ్యావ్ జీరో నాలెడ్జ్, ఎందుకంటే మనలోంచి పుట్టదు. ఓకే, దేవుళ్ళలోంచి ఆవిర్భవిస్తుంది. ఓకేనా? సో ఎందుకని? పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంట? మనకు వివేచన అనుగ్రహిస్తాడంట. అంతేగాని నీ నాలెడ్జ్లో, నీ ఎడ్యుకేషన్లో నువ్వు పొందుకో. ఓకే, సో ఇప్పుడు వన్స్ అపాన్ ఏ టైమ్ ఈ ఏన్షియంట్ పీపుల్లో, అంటే నేను ఒక చిన్న దీన్ని ఒక మ్యాటర్ అర్థం చేసుకునే ముందు ఆ మ్యాటర్ యొక్క కంటెక్స్ట్ అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ఓకే, అది మనం అర్థం చేసుకోకపోతే 100% మనం తప్పుగా దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నట్టు. అనగా ఇప్పుడు నేను హీబ్రూ వర్డ్ ఉంది, నాబాల్ అన్నది. నాబాల్ ఏంది? అబిగయీలు భర్త నాబాలు దావీదు చంపబోయాడు. నాబాల్ అంటే అది. నాబాల్ అంటే ఫూల్ అని రాశారు ఫుట్ నోట్స్. బట్ అప్పట్లో నాబాల్ అనే పదాన్ని ఫూల్కి వాడేవాళ్ళు కాదు. అది విచిత్రం.
నాబాల్ అంటే ఏంటంటే డిసర్న్మెంట్ అని అర్థం, వివేచన, మంచికి చెడుకి మధ్య, దాన్ని నాబాల్ అంటారు. కానీ దాన్ని పదం వస్తే యూదులు వాడే టైంకి నాబాల్ ఏమైంది? ఫూల్ అయింది. ఓకే, సో అంటే ఆ వర్డ్స్ మారుతా ఎమర్జ్ అవుతా వస్తున్నాయి. ఓకేనా? ఆ వర్డ్ మారేటప్పుడు కల్లా దాని మీనింగ్ మనం వేరే కాంటెక్స్ట్లో అర్థం చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఓల్డ్ టెస్టమెంట్ మొత్తం ఉంది, పాత నిబంధన మొత్తం దేవుణ్ణి ఒకలాగా అర్థం చేసుకుంటుంది. కొత్త నిబంధన రాగానే థింగ్ మారిపోతుంది, ఆ స్టైల్ కూడా మారిపోయింది. రోమన్స్ మీరు చూస్తే, రోమిల్కి రాసిన పత్రిక మీరు చూస్తే అసలు కంప్లీట్లీ డిఫరెంట్ స్టైల్, రోమన్ స్టైల్. ఓకే, అంత విశ్లేషణ, దీనికి ఇది ఇట్ల కదా, మరి అది అట్ట కదా, ఇది ఇట్ట కదా, అస్సలు యూదుల రచనలో ఉండదు, అది ఉండే అవకాశం లేదు. బికాస్ దెర్ ఈజ్ నో లాజిక్. ఓకేనా? యూదులు సూచక క్రియలను అడుగుతారు తప్ప జ్ఞానమును వెతకరు. కానీ గ్రీసు దేశస్థులు ఏం వెతుకుతున్నారు? జ్ఞానమును. గ్నాసిజం అంటే అప్పుడు జ్ఞానం అంటే ఏంది? మేకింగ్ ద రైట్ డెసిషన్స్ అనమాట. కరెక్ట్గా ఎలా జడ్జ్ చేయాలి. ఒక రాజు ఉన్నాడు అనుకుందాం, ఒక రాజు ఉంటే రాజు గొప్పోడు ఎప్పుడు అవుతాడో తెలుసా? వాళ్ళ దగ్గరికి కఠినమైన కేసెస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు సొలొమోన్ రాజుకు వచ్చినట్టు ఎవరిది అని. ఓకే, అప్పుడు నువ్వు దాన్ని బట్టి రాజుకు ఘనత. ఎస్తేరు ఉంది, ఎస్తేరు ఉంటే వష్తి ఇలా చేసింది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కోటియర్స్ అందరూ ఉన్నారు, అడ్వైజర్లు అందరూ, మీ ఆలోచన ఏంటి? దావీదు ఉన్నాడు. దావీదు ఏమని రాశారు? ఫస్ట్ క్రానికల్స్ ఏమంటారు? ఇస్సాకారీయులు కాలమును సమయమును వివేచించగల జ్ఞానం గలవారు, వాళ్ళు దావీదు వద్దకు వచ్చారు. ఎట్లానో అదెట్లా? వాళ్ళు టైం సీజన్ వాళ్ళు డిసైన్ చేయగలరు, వాళ్ళు దావీదు వద్దకు వచ్చారు. అంటే దావీదుతో ఉన్నవాళ్ళు, ఇస్సాకారు గోత్రం దావీదుకు డిసైడ్ చేసేది, ఈ టైమింగ్ రైట్ రాజా, ఈ టైమింగ్ రైట్ కాదు. ఓకే, అహితోపేలు ఉండేవాడు, యుద్ధ స్ట్రాటజీ ఇట్లా వెళ్ళాలి, హూషై ఇట్లా వెళ్ళాలి యుద్ధం. కానీ ఇంకొకటి వచ్చి అది టైమా కాదా చెప్పేవాడు. అసలు దేవుడు ఏమనుకుంటున్నాడు అంటే అభ్యతరిని పిలవాలి, వెళ్ళనా వద్దా. సో డిసర్న్మెంట్ అంటే, వివేచన అంటే నాట్ ప్రాఫెసీ. ఉన్నారా? ప్రాఫెసీలో ఒక భాగం కానీ ప్రవచనంలో, కానీ ప్రవచనంలో డిసర్న్మెంట్ అనేది చాలా లోయెస్ట్ లెవెల్. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను మీకు డిసర్న్మెంట్ నేర్పించాను అనుకుందాం, ప్రాఫెసీలో, ప్రవచనంలో డిసర్న్మెంట్ అనేది నేర్పిస్తే మీకు అన్నీ, ఈ కోర్టు కేసు అయ్యిద్దా, ఫెయిల్ అయ్యిద్దా, ఇది జరిగిద్దా, అవ్వదా, ఇది ఎందుకు జరుగుతుంది, వాళ్ళు ఎందుకు అలా ఆలోచించారు, ఆల్ థింగ్స్ యూ కెన్ నో. ఇవన్నీ తెలుసుకోవటం వలన నువ్వు కంట్రోల్ మాత్రం చేయలేవు. ఓకే, ఓసారి ఏమైంది, కలకత్తాలో ఉన్నప్పుడు రెంట్ కట్టడానికి లేదు. ఇంక నేను ఏం చేయాలో అర్థం కాక పొద్దున్నే కట్టాలి. ఇంకా ఉద్యోగం చేసుకొని వచ్చిన మైండ్ సెట్ కదా, అవమానం తట్టుకోలేం. వెళ్ళిపోయి రోడ్డు మీద కూర్చున్నా. రోడ్లో గులకరాళ్ళు ఉన్నాయి ఎక్కడో, 12 గంటలకి కూర్చుంటే నా పక్కన ఇంకోటి కూర్చొని ఉన్నాడు. కామ్గా ఉన్నా. సరే, నాకంటే దేవుడు ఉన్నాడు, అసలు వీడేం చేస్తున్నాడు ఆలోచిద్దామని నేను, ప్రభు వీడేమనుకుంటున్నాడు ప్రభా, వాడు నిన్ను తిట్టుకోకూడని తిట్లన్నీ తిట్టుకుంటున్నాడు. నేను మామూలుగా వాడు కామ్గా ఉన్నాడు, నాకు పైకి కనపడతా, ఎందుకురా అంత కోపం అన్నా, మరి నువ్వు ఇవన్నీ బాగా చూడు, ఈ బాగా చూడు, రెంట్ తేటం చూడబాకు అన్నాడు.
యు సీ ద డిఫరెన్స్. ఇంత బాగా అర్థమైందే, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అర్థమైందా నీకు అన్నాడు. అదే కదా ప్రాబ్లం. మీకు తేడా అర్థమవుతుందా? ఐ కెన్ డిసన్, బట్ ఐ డోంట్ నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు ఏం చేస్తున్నాడో తెలియదు. నువ్వు రెండీకుండా ఏం చేస్తున్నావు ప్రభువా? నమ్మాను, నమ్మకపోతే ఇంత దూరం వస్తానా, ఇంత బాధల్లో. నమ్మితే ఎందుకు ఇవ్వలేదు అంటే, నమ్మితే ఇచ్చేయాలని రూలా? అప్పుడు దెయ్యములు కూడా నమ్మి వణుకుచుని అందరికి పరలోకం ఇస్తాడా? జాగ్రత్తగా ఉండాలి దేవుడితో అసలు. సో వివేచన అనేది విపరీతమైన ఇంపార్టెంట్ థింగ్. ఆ వివేచన అనేది ఏ నాయకుడికి ఉండదో, ఏ ఇంటి యజమానికి ఉండదో, ఆ ఇల్లు నిలబడదు. అర్థమవుతుందా? ఏ పేరెంట్కి ఉండదో నిలబడదు. ఓకే, ఐ విల్ ట్రై మై బెస్ట్, కానీ ఈజియెస్ట్ వేలోనే పెడతాను. ఈజియెస్ట్గా పెడుతున్నాను కాబట్టి మీరు చాలా పోగొట్టుకుంటారు. అంతే, మరి ఈజీ చేయాలి కదా. ఓకే, ఒక ముక్క అర్థమైతే చాలు, రైట్? సో వివేచన వేరు. వివేచించినంత మాత్రాన ఇప్పుడు దేవుడు నాకు పలానా వ్యాపారం పెట్టుకోమన్నాడు, ఈజ్ రైట్ 100%, బట్ యూ విల్ ఫెయిల్. నేను వీటిని పుస్తకాలు రాయాల్సి వస్తుంది. ఎంతమంది ఫెయిల్ అవుతారో నాకు తెలిసి చెప్పాలి ఎల్లు అని. అది నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ప్రభు వీడు ఎటు ఫెయిల్ అవుతాడు కదా, నువ్వెందుకు ఎల్లు పెట్టుకో బిజినెస్ అని చెప్తున్నావు అని నాకు తెలుస్తుంది, కానీ నేను చెప్పలేను, అది లీక్ ఇయ్యలేను. బికాస్ గాడ్ ఈస్ ట్రయింగ్ దేర్ ఒబీడియన్స్, దేర్ ఫెయిత్. వాళ్ళకి ఏదో నేర్పాలనుకుంటున్నాడు కాబట్టి మనం ఓపెన్ చేయలేం. అందరు అడుగుతారు, వాళ్ళ మీద తెలివితేటలు. దేవుడిని అడిగి చేస్తే అది రైట్, దేవుడిని అడగకుండా చేస్తే అది రాంగ్. కాబట్టి నేను దేవుడిని అడిగి ఒప్పించుకుంటా. వావ్, టాలెంట్ అంటారు దాన్ని. ఓకే, అంత టాలెంటెడ్గా ఉండకూడదు, తెలియకపోవటం మంచిది దానికన్నా. సో మనం దేవుడి దగ్గరికి వచ్చేది తన మార్గం మనం తెలుసుకోవటానికి, కానీ మనం దేవుడితో డీల్ మాట్లాడటానికి వెళ్తాం. మీకు తేడా అర్థమైందా? ఓకే, ఈ మాట గుర్తుపెట్టుకోండి, యూ విల్ ఆల్వేస్ డీల్ విత్ గాడ్. నీ పిల్లలు కూడా నిన్ను డీల్ చేస్తూనే ఉంటారు. మీకు డీల్ చేస్తున్నాడా, నడుస్తుందా, నేను నడిపిస్తున్నానా మీకు అర్థం కాదు. ఈరోజు వాక్యం మీకు క్లియర్ కట్ ప్రాణాత్మ కీలు మూలుగు హృదయం ఒక తలంపులను అన్నిటినీ వివేచించేది ఇస్తాను. ఓకే, సో ఇది నేను తెలుసుకున్నప్పుడే నా కళ్ళలోంచి సప్పని నీళ్ళు గారాయి. ఏంది ప్రభువా అంటే నా మీద నాకే జాలేసి ఏడుపేసి కాయలిన నీళ్ళు. ఓకే, అంటే మన పరిస్థితి ఎంత వల్నరబుల్ అనేది. అంటే మనకి ఈ విషయంలో మాత్రం సెక్యూరిటీ లేదు. ఓకే, ఏ విషయంలో అయినా మనకి సెక్యూరిటీ ఉంది, కానీ నీకు అన్నీ తెలిసిన తర్వాత నీకు సెక్యూరిటీ ఉండదు. హలో, ఇప్పుడు నేను ఈ త్రోవలో ఈ త్రోవలో వెళ్ళొద్దని చెప్పాను అనుకుందాం, ఇంక నేను దేవుడే కాపాడాలి. నీకు తెలియనంతసేపు కనికరం ఉంది, కానీ ఇప్పుడు కనికరం ఉండదు. ఓకేనా? సరే, లోపలికి వెళ్దాం. సో మనమంతా ఈ తరంలో మనం ఏమైపోయామంటే, ఆలోచనలకు ఎక్కువ వెయిటేజ్, జ్ఞానానికి ఎక్కువ వెయిటేజ్, నాలెడ్జ్కి ఎక్కువ వెయిటేజ్, అనాలిసిస్కి ఎక్కువ వెయిటేజ్, ఇన్ఫర్మేషన్ అండ్ డేటా క్యారీస్ మోర్ వెయిటేజ్. ఓకే, మీరు ఒక కంపెనీ సీఈఓ ఉన్నాడంటే ఇప్పుడు గూగుల్ దేని మీద నడుస్తుంది, మైక్రోసాఫ్ట్ దేని మీద నడుస్తుంది? జస్ట్ ఆన్ డేటా. ఇంక దేని మీద నడుస్తుందా? ఇంక దేని మీద నడవదు. ఓకే, దానిలో ఇన్సైట్, ఇందులో అదేంది ఇదేంది ఇది వీటి మీద నడుస్తాయి. దేశాలు ఎందుకు కొట్టుకుంటాయి? ఎందుకంటే అక్కడ రిసోర్స్ ఉంది. ఇక్కడ ప్రజలు ఏమి డిసాన్ చేస్తారు,
ఎవిడెన్స్లు లేకపోతే ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి, స్పైయింగ్ ఏజెన్సీలు, సిఐఏలు, గిఐఏలు, ఎషలాన్లు, ఎన్నో మనకు ఈ తరములో గవర్నమెంట్లన్నీ రన్ అవుతుంది ఎలా అంటే ఇంటెలిజెన్స్ ద్వారా. ఓకే, ఇంటెలిజెన్స్ అంటే రా అంటారు ఇండియాలో, అమెరికాలో సిఐఏ అంటారు. ఓకే, సో ఇంటెలిజెన్స్, ఇంటెల్ అంటారు అనమాట ఒక ముక్కలో. సో ఇంటెల్ గ్యాదర్ చేశారా, ఒక దేశాన్ని స్ట్రైక్ చేయాలంటే ఇంటెల్ గ్యాదర్ చేశారు, నువ్వు ఇంటెల్ గ్యాదర్ చేసినా ఓడిపోతావు. ఓకే, సో వన్స్ అపాన్ ఏ టైం అమెరికా ఏం చేసిందంటే ఒక దేశంతో యుద్ధంకి వెళ్ళింది. వెళ్ళి పాపం చేసి 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 సిగ్గు పోయింది, దానికి ఓడిపోయి వచ్చింది. ఇంత చిన్న దేశాన్ని అమెరికా గెలవలేకపోయింది, ఇంత చిన్న దేశాన్ని, భూమి మీద గట్టి ఫుల్ స్టాప్, దాన్ని గెలవలేకపోయింది. ఏంట్రా అంటే వాళ్ళు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు, అండర్ గ్రౌండ్లో ఉండి అట్నుంచి ఇట్నుంచి వచ్చి యుద్ధం చేస్తున్నారు, గెలవలేక. సో ఇంటెల్ ఏమైంది, అటర్ ఫ్లాప్ అయింది. సార్ ఆఫ్ఘనిస్తాన్కి ఏం చేశారు, ఏం చేయలేకపోయారు, ఏదైనా ఏం చేయలేరు, ఏం చేయలేరు, బికాస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాన్ సెన్స్. ఓకే, అది దేవుడిది ఉండాలి. ఓకే, సో దేవుడు అన్నాడు సొలొమోన్తో సమాధానం అంతే. ఐగుప్తు నది మొదలుకొని ఫారాతు వరకు సొలొమోను ప్రభుత్వం చేశాడు, ప్రామిస్ నెరవేరిపోయింది. అంత దూరం సొలొమోన్ రైన్ చేశాడు, ఏలాడు. ఎట్లా, కత్తి పట్టుకున్నాడా, పేరే సొలొమోను. పీస్, పీస్, ఎవరితో గొడవపడలా, ఒక్క యుద్ధం చేసినట్టు లేదు, రక్తమే చిందించలా. సో దేవుడి విధానం వేరే ఉంటుంది. ఓకే, సో మన యేసుక్రీస్తు టైమ్స్లో ఈ జ్ఞానం ఎక్కువ ఉందన్నమాట. అందుకే కొలసి, ఎఫెస్సి అవంతా గ్రీక్స్కి రాశాడు కాబట్టి పౌలు ప్రతిసారి హెచ్చరిస్తుంటాడు. ఓకే, కొలసీలకు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయంలో కూడా దైవత్వం యొక్క సంపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఎవడైనా తత్వజ్ఞానము చేత మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నాడు. సో ఎవడైనా అప్పుడు తత్వజ్ఞానం అనేది అంత తక్కువ ఉంటే 3-4 వర్సులే ఉన్నాయి బైబిల్ మొత్తంలో, ఒక 5 వర్సులు ఉంటాయి మహా అయితే. కానీ ఇప్పుడు ఉందంతా తత్వజ్ఞానం తప్ప అసలు దేవుడి జ్ఞానమే పోయింది. ఓకే, మొత్తం అనాలిసిస్, థింకింగ్, నేను మంచి ఐడియా వేసాను, నీకన్నా ఎత్తుకు పై ఎత్తేసానా లేదా, ఇదే. ఓకే, సో ఒక నిర్ణయానికి మనిషి వచ్చేటప్పుడు ఎలా ఆలోచిస్తున్నాడు అంటే, ఇప్పుడు నువ్వు లైఫ్లో ఒక ప్లేస్లో ఉంటావు, ఈ నిర్ణయం నేను తీసుకోనా. ఇప్పుడు మన ఇంపార్టెంట్ డెసిషన్స్ ఒక 10-20 ఉంటాయి అంతే జీవితం మొత్తంలో. ఆ 10 సరిగ్గా చేస్తే జీవితం బాగానే ఉంటుంది, 10లో 1 సరిగ్గా చేస్తామేమో, మిగతా అన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం అక్కడే తిరుగుతూ ఉంటాం, రైట్. సో ఇప్పుడు పెళ్ళి, నాకు అమ్మాయి నచ్చింది, అయిపోయింది. ఓకే, అక్కడే రాంగ్. తర్వాత కెరియర్, ఇట్లా వెళ్ళాలి. మీరు నిర్ణయం ఏ బేస్ మీద తీసుకుంటున్నారు, వాట్ ఈజ్ ద ప్రిన్సిపల్ బిహైండ్. పోయిన వారమే చెప్పాను, నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటున్నావంటే నువ్వు సాక్ష్యం ఇవ్వగలగాలి, నేను తీసుకున్న నిర్ణయం వెనకున్న ఫార్ములా ఇది అని. నువ్వు నిర్ణయానికి ప్రిన్సిపల్ కనిపెట్టలేకపోయావు అని అంటే నువ్వు ఇంపల్సివ్గా తీసుకున్నావు, ఆలోచనలో తీసుకున్నావు, స్ట్రెస్లో తీసుకున్నావు, భయంలో తీసుకున్నావు, కానీ దేవుడిలో తీసుకోలే. ఓకే, సో డెసిషన్ మేకింగ్ అనేది, నిర్ణయం తీసుకోవటం అనేది ఈరోజు ఇంకొక ఏరియా చూద్దాం. ప్రిన్సిపల్ 2. ఓకే, ఇవన్నీ లైఫ్ క్లాసులు, లీడర్షిప్ క్లాసులు, పెద్ద క్లాసులు. నిర్ణయం తీసుకోవాలంటే కావాల్సిన రెండోది, ఓకే, సెకండ్ ఫిల్టర్. ఎట్లా తీసుకుంటాం? ద ఆన్సర్ ఈజ్ డిసర్న్మెంట్, వివేచన. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హీబ్రూస్ అండ్ ద గ్రీక్స్ అంటే మనం కూడా అనుకోవాలి, ఎందుకంటే మనం ఇంగ్లీష్నే చదువుకున్నాం కాబట్టి యూదులకున్న విధానం ఏంది, గ్రీక్స్కి తర్వాత ఏంగా మారిందని. ఫస్ట్ గ్రీక్స్ చెప్తా, ఓకే, 2 నిమిషాలు, అప్పుడు మీకు అర్థమవుతుంది కాంటెక్స్ట్. మనం ఎట్టున్నామన్న అర్థం చేసుకోవటానికి ఈ చెప్పాల్సి వస్తుంది. చెప్పాను కదా, వివేచన అనే పదం గ్రీక్లో దాని అర్థం వేరు, హీబ్రూలో దాని అర్థం వేరు.
గ్రీక్ పదాలన్నీ దాని అర్థం ఏంటంటే, నువ్వు పలానా పనిని నువ్వు ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చావు అనుకుందాం, మాస్టర్ చేస్తూ వచ్చావు అనుకుందాం, స్కిల్ పెంచుకున్నావు అనుకుందాం, యూ హ్యావ్ డిసర్న్మెంట్, నీకు వివేచన ఉన్నట్టు, అదొక పద్ధతి. రెండో పద్ధతి, నీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఉందనుకుందాం, నువ్వు దాన్ని జడ్జి చేయగలుగుతున్నావు అనుకుందాం, అది వివేచన అంటది. ఓకే, ఇప్పుడు నేను సోడియంని క్లోరైడ్ని కలిపాను అనుకుందాం, ఏమైద్ది? అది అయింది. సో నువ్వు ఏదైనా టెస్ట్ చేయగలిగావంటే, టెస్ట్కి నిలిచింది అని అంటే దట్ ఈస్ డిసర్న్మెంట్. మీకు అర్థమవుతుందా? మనం ఇదే చూస్తాం. అందుకే ఆ టెస్ట్ కనుక ప్రూవ్ కాకపోతే త్రో ఇట్ టు డస్ట్బిన్ అన్నారు. ఓకే, ఇది ఎప్పటి నుంచి? 16-17 నుంచి స్టార్ట్ అయిందనమాట దేవుడు నమ్మకపోవటం. హక్స్లీనో ఎవడో ఉంటాడు ఫిలాసఫర్, వాడు అంటాడు అనమాట, ఏదైనా టెస్ట్కి ప్రూవ్ అవ్వలేదా, కమిటీ టు ట్రాష్. ఓకే, దాన్ని తీసి పడేయండి, అది ఉండదు అని. అప్పుడు ఆయన చనిపోయాడు, రవి జక్రయాస్ ఉండేవాడు ఇదివరకు. అని అన్నాడు, అలా అయితే నువ్వన్న మాత్రం కూడా టెస్ట్ చేయలేం, కాబట్టి నీది కూడా పడేయండి. సో టెస్ట్ చేస్తేనే అది నిజం, టెస్ట్ చేయలేకపోతే అది నిజం కాదు. ఇక్కడికి వచ్చిందనమాట. సో దేవుడు ఉన్నాడా లేదా? టెస్ట్ చేయలేం. దెయ్యం ఉందా లేదా? దోత ఉందా లేదా? కాబట్టి అవన్నీ లేవు. మరి మార్స్లో యూఎఫ్ఓ ఏమైనా ఉన్నాయా? ఏలియన్ కానీ ఇంకేమైనా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నుంచి వచ్చి ఉన్నాయి. మరి అదేందో, అది బిలీఫ్ కాదేమో, అది సత్యం. నువ్వు చూసావా? ఏమీ లేదు, ఫోటోలో ఏదో కనపడితే ఇది అయ్యి ఉంటుంది. ఓకే, సో మన ఇంకొంది, అట్లుంది, ఇట్లుంది. సో ఈ ఫిజిక్స్లు, ఈ కెమిస్ట్రీలు ఇవన్నీ డెవలప్ అయినాయి. ఆన్ వాట్ బేసిస్? టెస్ట్ బేసిస్. ప్రతిదీ టెస్ట్ చేసి హెన్స్ ప్రూవ్డ్. ఓకే, దేవుణ్ణి కూడా టెస్ట్ చేసి హెన్స్ అని రాద్దాం అనుకుంటావు నువ్వు. చదువు వేస్ట్ దేవుడితో. అర్థమవుతుందా? బికాజ్ దేవుడు మనల్ని జ్ఞానులుగా పుట్టిలా, ఇగ్నరెన్స్తోనే పుట్టించాడు. దిస్ ఈజ్ కీ. అది తెలుసుకోండి. ఇగ్నోరెన్స్ అనేది ఎంత గొప్ప వరమో పోన్ మీకు అర్థమవుతుంది. ఓకేనా? అమాయకత్వం, తెలియకపోవటం ఓ గొప్ప కృప. రైట్? అది ఎందుకు దేవుడు పెట్టాడో చూద్దాం. ఇది గ్రీక్ వే ఆఫ్ థింకింగ్. వాళ్ళంతా లాజికల్ అనమాట. అయినా నువ్వు పాపం చేయను, నేను కాదు, నా నివసించే శరీరమే, అయ్యో ఎంత దొబ్బరడి, ఇదేంది అదేంది ఇదేంది, నాకు చేయవలని ఇచ్చేవనని అట్లా అనరాదు. ఈ విధానం అంతా ఏంటి? పౌలు వెళ్తున్న స్ట్రక్చర్ అంతా గ్రీక్ స్ట్రక్చర్ అనమాట. ఇది ఇట్లనా? కాదు. అట్ట కదా? అట్ట కాదు, ఇట్ట కదా. సో ఇదంతా లాజికల్, బ్రిలియంట్. సో మనం ఆ ప్రపంచంలో ఉన్నాం. ఇప్పుడు మీరు పిల్లల్ని పంపిస్తే చదువుకునేటప్పుడు వాళ్ళు దేనికి వాళ్ళ మైండ్లో ప్రోగ్రామ్ చేస్తున్నారు? ఇది ఇట్లయితే తీసుకో, ఇట్ట కాదంటే పడై. మన చదువు అంతా అదే. అవునా? పేదోడికి అన్నం పెట్ట ఉందా? లేదు. నా చిన్నప్పుడు మోరల్ సైన్స్ ఉంది. ఇప్పుడు పోను దాతలు కూడా ఏమైపోయారు తెలుసా? ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు, లేకపోతే వారన్ బఫెట్, హూసో ఎవర్, రిచ్ పీపుల్ అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ పేదలకు ఇవ్వడం అనేది ఒక పెద్ద బ్యాడ్ థింగ్, మనం అంతా చెడ్డు ప్రోత్సహిస్తున్నాం, పనిచేయనోడిని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. సో మనం ఏం చేద్దాం? క్యాన్సర్ ట్రస్ట్కి ఇద్దాం. ఇలా తయారయ్యారు. ఓకే, ఎయిడ్స్కి మందు కనుక్కుంటావు, నిజం చెప్పు. మందు కనుక్కుంటా అనేది R&Dకి డబ్బులు ఇస్తా. ఇప్పుడు బిల్ గేట్స్ ఇంకొక మహా బిగ్గెస్ట్ స్కెచ్ చేశాడు అనమాట. ఏంటంటే అన్ని దేశాల్లో ఒక స్పెషల్ టీం ఉంటుంది అనమాట, పెట్టి కరోనా లాంటి ఏం రాకుండా ప్రొటెక్ట్ చేస్తాడు. దానికి ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఏమి స్కెచ్ చేసేవరా? భూమిలో ది రిచెస్ట్ నువ్వు ఎప్పటికి ఉంటావు. ప్రజలకు ఉంది భయం, దానికి ఇన్సూరెన్స్ చేయించమంటే చాలా అందరూ చేయిస్తారు. ఏం నమ్ముకున్నాడు? తెలివా భయమా? అట్టయితే గెలుస్తాడు. ప్రజలు ఎప్పుడు ఇంపల్సివ్ కదా. సో వీళ్ళు పేదోడికి ఇవ్వటం కూడా. డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు, ఆఫ్రికా కట్ చేసేయండి, వాడికి కట్ చేయి, వీడికి కట్ చేయి, పోతావు నువ్వు కూడా కట్ చేస్తే. నీ ఎయిడే నిన్ను కాపాడింది,
పేదోడిని ఉద్ధరించడమే. దేవుడు ఏమన్నాడు? నీవు అవశ్యముగా చేయి చాచవల్ని. డ్యూటరానమీ 15:10. పేదలు ఉండక మానరు, నీవు అవశ్యంగా నీవు ఇది చేసినందున నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నింటిలో నీకు దీవెన కలుగజేయను. ఇది నాకు అందదు. బీదలను ఉంచిందే వాళ్ళకి నిన్నుంచాడు. వాళ్ళు ఎందుకున్నారు? నీ మీద వాడు బతకాలని, దాతృత్వం అనేది ఒకటి క్రియేట్ చేయాలని, మంచి అనేది క్రియేట్ చేయాలని, ప్రేమ, హృదయం, కనికరం అనేది మనిషి అనేవాడికి ఉంటుందని మనం ప్రేమ కనికరానికి కూడా రూల్స్ పెట్టుకున్నాం. లాజిక్. ఓకే, వీడు కష్టపడలేదు, వీడికి ఎందుకు మనం ఇవ్వాలా? నేను సోమరిపోతులందరినీ పోషిస్తున్నట్టున్నాను, దేవుడే వాడికి అది ఇవ్వాలా? హలో, వాడు నీ అంత జ్ఞానం అయితే అనుకోవచ్చు. ఓకే, దేవుళ్ళో రూల్ ఏంటి? మీలో బలహీనులైన వారందరూ బలవంతులైన వారందరూ బలహీనులను సంరక్షించ. అలాగే క్రీస్తు కూడా మనం అసలు బాధలన్నీ పడ్డాడు కదా, ఇదేదో బాగలేదు, నేను నీకు చేస్తా, నువ్వు నాకు చేయి, డీల్. ఇది ఈ తరము జ్ఞానం మొత్తం తప్పు. ఇక్కడ మనం వెతికేదంతా నీతి, న్యాయం. ఇంతకీ నీతి అంటే ఏంటో చెప్పాలి. నీతి అంటే యేసుక్రీస్తు, ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధత, విమోచనము ఆయన. బట్ ఎట్లా క్రైస్ట్? నో, నీతి ఎలా వస్తుంది? నువ్వు ఇది చేసావు, నేను ఇది చేసా, చెల్లు అదా? నువ్వు నాకు చాలా చేసావు, నేను నీకు చాలా చేసా, అయిపోయింది. హలో, నేను చదివించాను, ఇంత పెద్దోళ్ళని చేసాం తల్లిదండ్రులు, మంచి ఇల్లు కట్టి పెట్టి సర్వెంట్ కట్టి పెడితే, సో యుల్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విజ్డమ్. అంతేగాని మనిషి రిలేషనల్ కదా, బంధం కదా. బంధంకి ఫార్ములా ఏంది? దేవుడు. బంధం సస్టైన్ అయ్యేది ఎట్లా చెప్పండి? ఇవన్నీ రహస్యాలు. ఇవన్నీ ఎప్పుడైనా ఫ్యామిలీ మీటింగ్ పెట్టినప్పుడు చెప్పాలి. బంధం అనే దానికి ఏం కావాలి? బంధంకి ఏమవుతుంది? టైం కావాలి. అదే దానిలో కర్మ. ఎవరికి టైం ఇవ్వలేం, ఏమిలా. నువ్వేం చేయకుండా ఊరకు కూర్చుంటే చాలు, మీ భార్య 100 మార్కులు వేసేసిద్ది. అంటే ఊరకు కూర్చునేవాడిని పని చేయమంటుంది, అది వేరే విషయం. ఓకే, సో ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్. అందుకే దేవుడి దగ్గరికి మనం వెళ్ళి కూడా ఏమి ఇవ్వాలి? టైం హీల్స్ రిలేషన్షిప్స్. ఫినిష్. టైం ఇస్తే రిలేషన్ బాగుంటుంది అంతే. టైం లేక అది సర్వైవ్ కాదు. ఒక బంధం అనేది నువ్వు దేనిలోకి విత్తుతావు అంటే సమయంలోకి విత్తావు కదా ఉంటుంది. నేను ఇవ్వలేను, ఇదంతా మనం స్పీడ్ కదా, మనం ఇవ్వలేము. ఇవ్వనప్పుడు అవి వెళ్ళిపోతాయి, ఫెయిల్ అవుతాయి. ఓకే, అందుకే తల్లిదండ్రులు పిల్లలు ఫెయిల్ అవుతారు. ఖచ్చితంగా ఇప్పుడు భర్త ఉద్యోగం చేస్తున్నాడు అనుకుందాం, భార్య ఉద్యోగం చేయగలిగిన టాలెంట్ ఉండి పిల్లల కోసం ఆగింది అనుకుందాం, ఆ ఇల్లు నిలుస్తుంది. లేదు మేము వీళ్ళందరికీ ఇల్లు సంపాదించాలనుకున్నాం, రేపు ఆ ఇంట్లో వీళ్ళని గెంటేస్తారు ఫస్ట్. ఓకే, అంతకుమించి ఏమీ లేదు. 100% జరిగిద్ది, నో డౌట్, నో ఎక్సెప్షన్స్. ఇటు కాకపోతే అటు జరిగిద్ది, అటు కాకపోతే ఇటు జరుగుతుంది. అప్పుడు నువ్వు 60కి వెళ్ళాక ఏంది నా బతికెట్ట అయింది? ఇదే అందరు అడిగే ప్రశ్న. పాపం మీకు తెలియదు అనుకుంటాను. 60 దాటండి, నా బతికేందుకు ఇట్లా అయింది? నువ్వు ముందు మొత్తం ఏం చేసావా అని నువ్వు రిపెంట్ అవుతావు. ఎవడి కోసం నేను ఇది తయారు చేశానని. ఏంది మేము అసలు ఏం చేసాం? నీకు అర్థం 60 తర్వాత వస్తుంది. నీ జీవితానికి అర్థం అక్కడి నుంచి. అర్థం అనేది ముందు క్రియేట్ చేయాలా, ఇక్కడికి వచ్చి చేయలేం. ఫూల్, కళ్ళు తెరువు ఇప్పుడే. ఓకే, అది ఇది తీసిస్తే కాదు, సరేనా? సో అదే హీబ్రూ మైండ్ సెట్. యూదుల మైండ్ సెట్ ఎట్టుంటుందంటే, ఇది గ్రీక్ మైండ్ సెట్. సో యూదులు సూచక క్రియలను అడుగుతున్నారు, అదే గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు, జ్ఞాసిజం. ఓకే, తెలివితేటలు ఎదుగుతున్నారు. యూదులు ఏమి ఎదుగుతారు? వాళ్ళు పండు దేవుడు ఎందుకు పెట్టాడు, మంచా చెడా ఏం అడగరు. దేవుడు ఉన్నాడా లేదా అడగరు. దేవుడు మంచా చెడా అడగరు. వాళ్ళకి అనవసరమైన విషయం. మరి దేవుడిని మీరు ఎట్ట చూస్తారు? దేవుడు మేము ఏంటి అంటే, మా నాన్న సొంత
మా ఫాదర్ అబ్రహాము కన్నాడు బారస్లో, మావాడు కదా దేవుడు మా. సో వాళ్ళు ఎలా చూస్తారంటే, దేవుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు, మాది కదా సొంత. సో ఇది నేను ఆ ఫాస్టింగ్ రోజుల్లో కవనెంట్ అనేది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఇప్పుడు టైం లేదు. ఓకే, వాళ్ళ సొంత దేవుడు. సో వాళ్ళు దేవుడిని ఎలా చూస్తారనంటే, దేవుడు మనతో కనెక్ట్ అయిన విధానం కవనెంట్. దేవుడు ఇజ్రాయేలీలతో వాళ్ళకున్న బంధం నిబంధన. ఆ నిబంధనకి దేవుడు, సరే మీకు అర్థం కాల, పెళ్లి చేసేటప్పుడు పాస్టర్ ఏం చేస్తాడు? విడగొట్టేటప్పుడు జడ్జి ఏం చేస్తాడు? ఈ రెండు అర్థం చేసుకుంటే గ్రీక్ అండ్ హీబ్రూ మైండ్ మీకు అర్థం అవుతుంది. పెళ్లి చేసేటప్పుడు పాస్టర్ ఏం చేస్తాడు? నిబంధన చేస్తాడు. విడగొట్టేటప్పుడు జడ్జి ఏం చేస్తాడు అంటే డబ్బులు ఇప్పిస్తాడు. యు గాట్ ఇట్? అర్థమైందా? రిలేషన్ ఏం చేస్తున్నాడు జడ్జ్? డబ్బు టైప్ చూస్తాడు. అదే దేవుడు కదా పెళ్ళి అంటే. పెళ్లి చేసుకునేటప్పుడు మాత్రం దేవుడు నమ్మకపో, పాస్టరే కావాలి, పాస్టర్ కవనెంట్ చేయాలి. ఓకే, చేతుల్లో చేయబెట్టి వ్యాధి అందును బాధ అందును అన్నిట్లో నేను నీకు తోడుంటాను, దేవుడు మన ఇద్దరి మధ్య సాక్షి. ఇంక మళ్ళీ ఇంకేయో చదువుతారు, జుట్టుకు 3 ముళ్ళు ఉండాలి కదా, లేకపోతే తాళి కట్టేటప్పుడు 3 ఉండాలి కదా, ఎక్కడెక్కడి నుంచో ఎరకొచ్చి మరీ చెప్తారు. ఓకే, మధ్యలో దేవుడు ఉండాలమ్మా, అందులో ఇందులో అన్నీ చెప్తారు. సో పెళ్ళి దేంతో నిలుస్తుంది? కవనెంటా కాదా? ఓకే, అది దేవుడు మనతో చేసుకున్నది. ఓకే, సో హీబ్రూ మైండ్ సెట్ ఉంటుంది. దేవుడు మనం పెళ్లి చేసుకున్నాడు. ఇర్మియా దగ్గరికి రాగానే, నువ్వు అరణ్యంలో నేను నిన్ను స్నేహించినప్పుడు అని నెమరేసుకుంటా వచ్చాడు. సో నీ బాల్యకాలమందు యూదులతో దేవుడుకున్నది ఏంటంటే భార్యాభర్త టైప్ బంధం. అది నిబంధన అంటే. సో ఇప్పుడు భార్యాభర్త ఉన్నారనుకుందాం. భర్త భార్యకి, భార్య భర్తకి ఏమై ఉండాలి? తెలివి అయి ఉండాలా, జ్ఞానం అయి ఉండాలా, లేకపోతే స్కిల్ అయి ఉండాలా, నైపుణ్యం అయి ఉండాలా, ఏమై ఉండాలి? ఏమైనా అయి ఉంటే పెళ్ళి అనేది ఉండదు. అర్థమవుతుందా? భార్యాభర్తల మధ్య సంపాదన అయి ఉందనుకుందాం, పోద్ది. ఇంకా ఏ మైండ్ వచ్చినా పోద్ది. వాళ్ళిద్దరూ ఉండాలంటే దే హ్యావ్ టు కీప్ వాట్? కీప్ ద కవనెంట్. నిబంధనకి కట్టుబడి ఉండాలి. నేను నీతో ఉంటా, నువ్వు నాతో ఉండు. నువ్వు నాకు నచ్చలా అయినా ఉంటా, నాకు నువ్వు నచ్చలా అయినా ఉంటా. నాకు నీ మీద ప్రేమ లేదు అయినా ఉంటా, అదే ప్రేమ. నాకు నీ మీద లేదు కానీ ఉంటా. నువ్వు డాంకీని కట్టుకున్నా బాగుండు, ఇంత బ్రెయిన్ లేని మడ్డు తలక మొత్తం బురద ఉంది కానీ ఉంటా, బురదతోనే ఉండమన్నాడు. అర్థమైందా? నువ్వు జ్ఞానంలో అరిస్టాటిల్, సాక్రటీస్, అది మా వల్ల కాదయ్యా కానీ ఉంటా. మీకు అర్థమవుతుందా? ఓకే, నువ్వు నల్లగున్నా ఉంటా, తెల్లగున్నా ఉంటా. కారణం ఏంది? డిజైరా, ఇంపల్సా? డబ్బులు ఉంటే ఉంటానా, డబ్బులు లేకపోయినా ఉంటా. అసలు నాకు విచిత్రం అనిపిస్తుంది. ఒకరోజు విజయవాడలో నడుస్తూ ఉంటే ఒకడు షుగర్ కేన్ చెరుకు రసం ఇస్తున్నాడు. చెరుకు రసం అంటే వాడేమో అది పెట్టి డ్రర్ అని తీస్తున్నాడు. వాళ్ళ భార్య, అయ్యా భర్త ఏం చేస్తే భార్య సిగ్గు లేకుండా చేసేస్తా. ఏది రే, నువ్వు చెరుకు రసాలు పిండుతా ఉంటే నేను ఉండను నీతో. నాకు ఎవరు కావాలి తెలుసా? మినిమం చంద్రబాబు నాయుడు రేంజ్ కావాలి. కుదరదు కదా. వీడు పాపులము మేము అని అడుక్కుంటా ట్రాలీతో వస్తుంటుంది. అడుక్కున్న కవనెంట్ విల్ రెయిన్. మీకు అర్థమవుతుందా? సో అది అక్కడ మ్యాటరు. హలో అమ్మ, మనకు అది లేదు, మనకు అది ఉంది. పిల్లలు వచ్చి నా మమ్మీ మాకు అది కావాలి, వాళ్ళు అది డాడీ చెప్పించేయి, మనం అది కాదు. నువ్వు నాకు దిగలేదు, అది లేదు, ఆస్తిచ్చా. నిబంధన వాట్? అర్థమవుతుందా? మీకే తెలియదు మీ దగ్గర
డిసార్న్మెంట్ ఉందని. హలో, అక్కడి నుంచి పుడుతుంది. డిసార్న్మెంట్ అనేది హీబ్రూ మైండ్ సెట్లో ఏంటంటే నిబంధనలోంచి ఆవిర్భవిస్తుంది అనమాట. దేవుడు అనే ఆయన నిబంధనకి నమ్మకంగా ఉండాలి. అర్థమవుతుందా? ఇజ్రాయెల్ని వదిలిపెట్టాడు. నేను వదిలిపెడుతున్నా అన్నాడు. తర్వాత యెషయాకు వచ్చిన తర్వాత, నేను మీ తల్లిని వదిలిపెట్టిన డివోర్స్ పత్రాలు తీసుకోనరా అంటే వదిలిపెట్టలేదా? థింక్ చేయడు, థింకింగ్ లేదు. ఉంటావా, వదిలిపెడతావు, ఇంతే, నో లాజిక్. అర్థమవుతుందా? బైబిల్ అది. వ్యాపారం పెడితే ఉంటావా ఉండవా ప్రభువా అడగాల్సింది వదిలి. ప్రభువా ఎన్ని కోట్లు వస్తాయి ప్రభు? ఆ రోడ్డా, ఈ రోడ్డా, ఏ రోడ్డు ఎడబెట్టు. మీకు అర్థమవుతుంది? మీ నిర్ణయం ఏ బేసిస్ మీద వస్తుందో మీకు అర్థమవుతుందా? మీరు దేవుడితో ఒక కవెనెంట్లో ఆయన ఫెయిత్ఫుల్. నీకు ఫెయిత్ఫుల్గా ఉండటం వచ్చిందా? హౌ టు డిసర్న్ దట్? ఏంది ఇక్కడ జరుగుతున్న తప్పు? అర్థమవుతుందా కదా? సో నిర్ణయాలు విశ్వసనీయతలో నుండి పుట్టాలి, కానీ ఆ విశ్వసనీయతలో నుండి ఫెయిత్ఫుల్నెస్ని ఇంకో మాట చెప్పవా? నమ్మకమా? నమ్మిక? నమ్మదగింతనమా? సరే, ఓకే. సో దేవుడు అనే ఆయన ఆ నిబంధనకి కట్టుబడి ఉంటాడు, అంతే. సో నువ్వు ఒక నిర్ణయం చేసేటప్పుడు వాట్ యు హ్యావ్ టు డిసర్న్ ఇస్, ఇది మంచి ఆలోచన, ఇది డబ్బులు వస్తాయా, ఇక్కడ ప్రాఫిట్ ఉంటుందా, నేను ఈ ఊరిలో ఉంటే బాగుంటుందా, పక్క ఊరికి వెళ్తే బాగుంటుందా, వీడిని చేసుకుంటే బాగుంటుందా, వీడిని వదిలిపెడితే బాగుంటుందా అంటే నువ్వు దేన్ని ఇలా కాదు ఆలోచించేది. నువ్వు ఆలోచించాల్సిందే, ఈయన ఈ నిబంధనకి నమ్మకంగా ఉన్నాడు, ఆయన దానికి నమ్మకంగా ఉంటాడంతే. నేను ఆయనతో ఉండగలనా లేదా? ఎందుకు ఉండలేకపోతున్నాను, ఎందుకు ఉండగలుగుతున్నాను? దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్. దట్ ఈస్ డిసర్న్మెంట్. అది వివేచన అంటే. నువ్వు చేస్తున్న నిర్ణయం షుడ్ అలైన్ విత్ గాడ్. దేవుని విశ్వసనీయతకి, నమ్మదగిన తనానికి నీ నిర్ణయం కరెక్ట్ లైన్లో ఉండాలి. ఎన్నో భార్యకి తెలియదు, కానీ భర్త చెప్పాడు కాబట్టి చెయ్యాలి, అంతే. అర్థం కాలా చేస్తాం. హలో, మీకు అర్థం అవుతుందా? సో ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్దాం. ఇది వేరే వర్షన్లో మీకు చెప్తే కానీ అర్థం కాదు. సో ఇప్పుడు బిలామ్ స్టోరీ తీసుకుందాం. బిలాము ప్రవక్త, ఓకే. ఇప్పుడు చూడండి, దేవుడు మనతో ఒక నిబంధనలో ఉంటే, ప్రభువా ప్రాఫెసీ చెప్పు, కార్ రెడ్ వస్తుందా, బ్లాక్ కార్ వస్తుందా అని చెప్పు. అప్పుడు దేవుడు, నేను ఉన్నా కదరా, కార్ మనం డీల్ మాట్లాడుకుంటున్నాం, ప్రభా కార్ గురించి చెప్పు. మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? నాకేమైందిరా, ఏం రోగం పట్టుకుంది అనిపిస్తుంది. మనకు అదొక పెద్ద క్యాన్సర్ ఉంది. అసలు నువ్వు దేవుడిలో లేకుండా ఆలోచిస్తా దాన్ని దేవుడిని చేయి ప్రయత్నిస్తున్నావు. హలో, యూర్ డ్రివెన్ బై నీడ్, అవసరత, అదెట్టా ఇదెట్లా. నీ ఆయన ఉన్నాడు, చూసుకోడు. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన దానికి ఉంటాడా, ఉన్నాడా? ఇంకేదో. సో ఇప్పుడు బిలాం మోయాబుకు కొంచెం దగ్గరలో ఇల్లు. దేవుని ప్రవక్త అన్నమాట, ఓకే. ఎందుకంటే నా దేవుడు అన్నాడు. సో ఆ టైంలో పక్కన మోయాబు ఉంది.
మోయాబు రాజు ఉన్నాడు. మోయాబు రాజు బాలాక్. బాలాక్ ఒక రోజు పొద్దున్నే తన అంతఃపురంలోంచి కిటికీలోంచి చూస్తే ఏంద్ర అన్ని నిగనిగలాడుతున్నాయి, అందరు షీల్డ్లు వేసుకొని ఉన్నారు, కత్తులు బల్లాలు. ఏంది ఏమైంది? ఒకసారి బయటకు వచ్చి చూస్తే భూతలమును కప్పునంత విస్తారమైన జనాంగం. ఏంది వీళ్ళు ఇంతమంది ఉన్నారు? గుండె జారిపోయింది. అప్పుడు మంత్రి వచ్చి అన్నాడు, అమోరీల్ని మొన్న గెలిచారు, విన్నావు కదా, వాళ్ళే వీళ్ళు. అయిపోయాం. ఇప్పుడు రాజు అటు ఇది అలా. అప్పుడు ఒకడు వచ్చి చెప్పాడు, ఇక్కడ ఉన్న టాలెంటెడ్ ఎవరికి కుదరదు, ఏ సాసరర్ కానీ ఏ మెజిషియన్ కానీ చేయలేడు. మనకు కొంచెం దూరంలో ఒక మేధా ఉన్నాడు, అతని పేరు బిలాము. అతను ఎవరిని దీవిస్తే వాడు దీవింపబడతాడు, ఎవరిని చెప్పిస్తే వాడు చెప్పిపబడతాడు అన్నాడు. సో బ్రింగ్ హిమ్ హియర్ అన్నాడు. వాడు ఊరికే రాడు, వాడు చెప్పిపబడతాడు అన్నాడు. సో బ్రింగ్ హిమ్ హియర్ అన్నాడు. వాడు ఊరికే రాడు, వాడు డబ్బు మనిషి అనుకోడు, కానీ డబ్బు మనిషి వాడు. సరే, వాడి గురించి వాడికి ఆ ఫీలింగ్ కాదు. సో అప్పుడు ఏంటంటే బ్యాగులు తీసుకొని బండి, బంగారం కొంచెం వేలాడిచ్చండ్రా గాడిదల మీద అన్నాడు. ఓకే ఓకే అందరు వెళ్ళారనమాట. సైనికులు మొత్తం వెళ్ళారు. సైనికులు మొత్తం వెళ్ళి నడుస్తున్నారు. ఇంటి బయటకు వచ్చారు. ఇంటి బయటకు వచ్చిన తర్వాత అప్పట్లో ప్రవక్తలు గుడిసెలు తప్పే ఉండే కాదు, అంత ఇది కాదు, రిచ్ కాదు. సో వాడు మట్టి ఇంట్లోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి తలుపు దిగానే జిగేల్ జిగేల్ వజ్ర వైడూర్యాలు. ఓకే, ఒక్క నిమిషం, యెహోవా దేవుడు యేసు ప్రభు అనుకున్నాడు అనమాట. అనుకొని మొత్తం అట్లా పట్టి కింద పట్టించు, చెప్పండి మీకేం కావాలి అన్నాడు. ఏమీ లేదు, బారాకు అను మోయాబు రాజు పంపించాడు. అబ్బా, రాజు అయితే ఇన్ని ఐదు గాడిదలే వచ్చినాయి ఏంద్రా, ఓ 100 ఉండాలి కదా క్యూ. ఓకే, లాభానుకున్న గొర్రెలు ఎన్ని, యాకోబుకున్నవన్నీ, గొర్రె వెనక గొర్రె పెడితే 3 రోజులంత దూరం. ఓకే, మరి నాకు ఇచ్చేది ఇంతేనా రాజుగా ఉండి అనుకున్నాడు. సరే ఏం చెప్పు, నువ్వు వచ్చి వాడిని శపించాలన్నాడు. అప్పుడు బిలాం అన్నాడు, నోనో, నాకు యెహోవా సెలవిచ్చిందే నేను చేస్తా అన్నాడు. సరే మీరు ఇక్కడ ఉండండి, నాకు రాత్రి దేవుడు వస్తాడు మాట్లాడతాడని. దాన్ ఈవినింగ్ రాత్రి అయింది. బిలాం గదిలో ఉన్నాడు. దేవుడు వచ్చాడు, బిలామును చూశాడు. ఏం అడగల. ఆ జనులు ఎవరు ఏంటి, వాళ్ళిద్దరి మధ్య నో కాన్వర్జేషన్. సో దేవుడు వచ్చాడు, కనపడలా, నో ఎవిడెన్స్ బట్ ద వాయిస్. దేవుడు అన్నాడు. ఆ వాయిస్ ఏంటంటే కాదు అనలేని వాయిస్. బిలాము చెప్పు ప్రభువా అన్నాడు. నువ్వు ఈ జనులతో తీయండి. 22 దేవుడు బిలాము వద్దకు వచ్చి, నీ ఎద్దున్న మనిషి దేవుడు ఇట్లా సిప్పోరు కుమారుడు ఆయన బాలాకు పంపించాడు, చెత్తగించము జనం వచ్చిన్నారు కప్పిన్నాడు. దేవుడు నీ వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారని బిలాంతో చెప్పాను. సో దేవుడు ఫస్ట్ టైం వాళ్ళు ఎవరని అడిగాడు, సెకండ్ టైం అడగడు. చూడు వచ్చి The hottest jobs of 21st century. కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి నమస్కారము చేయగా. ఇప్పుడేం జరిగింది? ముందేమో దేవుడితో మాట్లాడాడు, వెళ్ళొద్దు అని చెప్పాడు, వాళ్ళు దీంపబడ్డారు. సెకండ్ టైం వెళ్ళాడు, బేరసారాలు బాగా చేశాడు, ఎల్లు అన్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు, గాడిదని కొట్టాడు, అది కింద పడింది. లేచిన తర్వాత ఇప్పుడు దేవుడు గాడిదకి స్వరం ఇచ్చాడు, అది మాట్లాడు. నేను ఎప్పుడైనా నీకు ఇట్లా చేశానా అని ఇద్దరు మాట్లాడుకుంటున్నా. లేదు,
దేవుడు బిలాం కన్ను తెరిచాడు. ఏ కళ్ళు? మనో నేత్రములు. తెరవగానే ఇప్పుడు ప్రవక్త కదా, ప్రవక్త అయితే అన్నీ కనపడతాయి కదా. గాడిదకి కనపడింది, ఆత్మనోడికి కనపడదా? హృదయమును తెరిచాను. తెరవగానే అక్కడ దూతను చూశాడు. చూసి సాష్టాంగపడ్డాడు. అయ్యా అన్నాడు, మీకు నీ 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 ప్రవర్తన నా దృష్టికి విపరీతమైంది, కాబట్టి ఆ గాడిద ఉంది కాబట్టి నువ్వు బ్రతికే, లేకపోతే నేను చంపేస్తుంది. సరే అయితే నీవు వెళ్ళమంటే, కంతిరోడు, అయితే నేను వెళ్ళిపోతాను ప్రభు. నీవు వెళ్ళమంటే, హలో, లేదు, ఇట్లాంటివన్నీ మనం చూడాలి. ఇవన్నీ మన బుద్ధులు. 34. అందుకు బిలాము, నేను పాపం చేసి తిని. మనం ఫెయిల్ అవగానే తెలిసిద్ది అనమాట. ప్రభు నేను తప్పు చేశాను ప్రభు, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిల్చుట తెలిసింది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి ఇచ్చాడు. ఇదే మళ్ళీ ఆయన మీద దోశాడు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే, అయ్యి నీకు తెలియదా చెడ్డదని? దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా, ప్రభా నువ్వు వద్దు అంటే ఇప్పుడైనా వదిలిపెడతాను ప్రభా, నేను అక్కడ ఉండనయ్యా, నీ చిత్తం వేసావుగా. తెలివితేటలు, మనకేమో డబ్బులు కావాలి, దేవుణ్ణి ఎలా మన ట్రాక్లోకి తెచ్చుకోవాలి. ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఎందుకు జరుగుతుందో చూడండి. నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనకకు వెళ్ళదని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటయే కానీ మరి ఏమి పలకూడదని బిలాంతో చెప్పాడు. సో ఇప్పుడు బిలాం వెళ్ళాడు. ఓకే, ఏం చెప్పదు. అమ్మయ్యా, అప్పుడు బిలాం అనుకున్నాడు అనమాట, దేవుడా, ఆడ దేవుడిని కన్విన్స్ చేసాం, దేవుడు వరం ఇచ్చిన పూజారి కనికరేట్లు ఈ దోతుగాడు ఒకడు మధ్యలో కత్తి పట్టుకొని ఉన్నాడు, మొత్తానికి వీడిని కూడా కన్విన్స్ చేసాం అనుకున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోవటమేగా, అమ్మయ్యా, గాడిదని ఎక్కించుకున్నాడు. పద, బారాక్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే ఓ రెడ్ కార్పెట్ వెల్కమ్, పద అక్కడ 7 పెట్టు. మళ్ళీ చెప్పు ఏమి లేవు, వచ్చి స్మైల్స్ అది ప్రార్థన చేసుకున్నారు. ఎన్నెన్ని పనులు చేస్తామో దేవుడిది కానీ, వచ్చి 7 బలులు ఎవరికి అర్పిస్తావు? అరే నువ్వు ఇంట్లో చేసింది చాలదా? మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. మీకు అర్థమవుతుందా? గ్యాప్ కనిపెడుతున్నాడు అనమాట. సో 7 కోడెల్ని వధిస్తే ఇక్కడ ఉంచండి, మనం దేవుని ప్లీజ్ చేసాం, బాగా దేవుడికి దూపం వేసాం, ఎంజాయ్ చేసి ఉంటాడు, వెళ్ళి అడుగుతా అని చెప్పి ఇక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ప్రభువా అన్నాడు. ఎందుకో కళ్ళు మూసుకున్నాడు. మూసుకోగానే వైబ్రెంట్ లైట్. నేను యూదాలో నుండి ఆయన వచ్చుచున్నట్టు చూచుచున్నాను. అసలు నేరుగా యేసు ప్రభువే కనపడ్డాడు. కామ్గా కళ్ళు తెరిచి వచ్చాడు. అరే బారాకు, వీడి బాధ ఏందండి, అది చెయ్యాలి కానీ చెయ్యలేని పరిస్థితి. ఇంకొక 7 కడతావా అన్నాడు. అక్కడికి వెళ్ళి తూర్పుకి ఇంకొక 7 కట్టారు. మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళగానే ఆ ప్రకాశమానం అసలు, మళ్ళీ వెళ్ళాడు. ఏం చేస్తున్నాడు బిలాం? హలో, ఎన్ని డెసిషన్స్ ఇప్పటికి? ఫస్ట్, సెకండ్, త్రోవలో 3rd, 4th, 5th, 6th, 7th, 7 ప్రవక్తగా ఉంటా 7 సార్లు. దీన్ని ఏమంటాం? శోధించడం అంటావా, తెలుసుకోవటం అంటావా? కాదు, నేను కరెక్ట్గా చేయాలని 5 సార్లు దేవుడు అడిగితే వద్దంటే 6వ సారి కరెక్ట్గా చేయాలని మనసు మార్చుకొని ఉండొచ్చు కదా, సంవత్సరాలు అయింది కదా. ఒకడు వచ్చాడు, బ్రదర్ మీరు అప్పుడు అట్లా అన్నారు కానీ దేవుడు ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? నేనే దొరికానంటారా నీకు? ఈ ప్రభు ఈ శోధించే బ్యాచ్ సామాన్యులు కాదు అసలు, రైట్? ఇప్పుడు చూడండి తను తాను ఎట్లా శోధించుకుంటున్నాడు.
లాస్ట్కి ఏమైంది తెలుసా? ఈ దర్శనములో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా తిరుగులేదురా, వాళ్ళలోంచి అసలు వచ్చేస్తున్నాడు ఆయన, మీ వల్ల కాదు. సో జీసస్ క్రైస్ట్ ప్రతిసారి కనపడతా వచ్చాడు. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుప్రభు నిజంగానే లోకంకి వచ్చాడు, చచ్చిపోయి తిరిగి పైకి వెళ్ళాడు, తిరిగి లేచి పైకి వెళ్ళి బిలాము బోధ వినువారు మీ మధ్యన ఉన్నారు అన్నాడు. సోదె సొమ్ము కోసం ఆశపడి బెయోరు కుమారుడు బాలాకుతో వ్యభిచరించమని చెప్పి మోయాబు స్త్రీల్ని పంపిన క్రూక్ వాడి బోధ విన, ఇది ఇక్కడ లేదు. దేవుడే బిలాముకు కనిపించాడు. బిలాము దిగాడు. దిగి బారాకు మంచికి వెళ్తే దేవుడు తావదు, కానీ దేవుణ్ణి హట్ చేయకుండా, నిన్ను హట్ చేయకుండా ఒకటి చెప్దాం అనుకున్నా, ఆ దారి కూడా దేవుడు తెలివిలో మూసేశాడు. కాబట్టి ఇక మనం స్పిరిట్ అనేది వాడలేం, ఫుల్ దీన్ని వాడదాం. ఏం చేద్దామంటే, దేవుడి దగ్గర ఒక వీక్నెస్ ఉంది. ఎవరైనా పాపం చేస్తే క్షమించడం. వాళ్ళకున్న నిబంధన ఏంటంటే, ఈ ఆజ్ఞల్లో మీరు నడిస్తే నేను మీతో ఉంటా, లేకపోతే నేను మీకు విరోధన అయి ఉంది అని ఉంది. గాడ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. వీడియో చూడండి, అన్నీ తెలుసు. కాబట్టి మనం వాళ్ళని అన్ఫెయిత్ఫుల్ చేస్తే సరిపోద్ది. టెక్నాలజీ వాడాడు. కాబట్టి మోయాబు స్త్రీలను వాళ్ళ బలులకు అన్నిటికీ పిలిపించాడు. వాళ్ళతో స్తేనించారు. అవుట్. దేవుడు కోపం రగులుకుంది, ఇజ్రాయెల్ని చంపేశాడు. ఓకే, మీకు అర్థమవుతుందా? తర్వాత దేవుడు క్షమ కలిగినోడు కాబట్టి క్షమించాడు. ఆ ప్లేస్లో I am feeling pain in my chest when I breathe. కత్తితో వాడు ఎస్కేప్, వాడిని చంపి నాకు చెప్పండి అన్నాడు. సో బిలామును కత్తివాతన చంపిరి, మీన్స్ కర్స్డ్. అర్థమైందా? స్టోరీలో నీతి చూడండి ఏం జరిగిద్దో. ఇప్పుడు రెడీ? నిర్ణయం తీసుకోవటం చూడండి. నిర్ణయంలో మనం చేసే విధానం, నెగోషియేషన్ ఉంది చూసారా, దట్స్ వెరీ బ్యాడ్. ఇంకా నెగోషియేషన్, ఇంకా 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 ప్రతిసారి దేవుడే కనిపిస్తా వచ్చాడా లేదా? మరి నువ్వెందుకు నీదే చేస్తా వచ్చావు? ఓకే, లెట్ us షిఫ్ట్ టు హెవెన్. పరలోకంలోకి వెళ్దాం, అప్పుడు మీకు అర్థమైంది. సో బిలాము నడుచుకుంటూ వెళ్తుంటే దూత నుంచుంది త్రోవలో. అప్పుడు పైన దూత అడిగింది అనమాట దేవుడిని, ప్రభువా ఏంది బిలాం వెళ్ళిపోతున్నాడు అని. ప్రవక్త కదా, బిలాం కనిపించాలి కదా, దూత కనిపించలేదేంది, వెళ్తానే ఉన్నాడు. ఆ గాడిద మాత్రం చూసింది. రెడీగా? అప్పుడు దేవుడు దూతతో అన్నాడు, గాడిద అక్కడ దూతున్నాడని తెలుసు, చూసింది. ప్రవక్త కనిపిస్తాడా కనిపించడా? ఇప్పుడు గాడిదకి ఏమైనా సెన్స్లు ఉన్నాయా? లేదు, ఇద్దరు కోటేగా. అప్పుడు దేవుడు అన్నాడు, భూమిలో ప్రజలకి పరిస్థితి ఇంతే. గాడిద దూత దగ్గరే ఉంది, దూత గాడిదకి కనిపిస్తుంది, అదే దూత బిలాంకి కనిపించట్లా. అర్థమైందా? అర్థం కాలేదా? దేవుడు చెప్పాడు, మికాయేలు గాడిదకి కనిపిస్తుంది. ఎందుకో తెలుసా? గాడిదకి ఫ్రీ విల్ లేదు. తన యజమాని ఏం చెప్తే అదే కాబట్టి దాని క్లారిటీ ఉంది, స్పష్టత ఉంది, దాని ఆశించేది లేదు, ఏమీ లేదు. కాబట్టి దాని మైండ్ ఫ్రీ, దానికి అన్నీ కనపడ్డాయి. మరి బిలాంకి ఎందుకు కనపడలేదు? బిలాము సోదె సొమ్ము మీద మనసుంచుకోవటం వలన కనపడలేదు. ప్రభువా అదేందన్నాడు. బిలాము
మేడ్ ఇన్ మై ఇమేజ్. మనుషులు నా స్వరూపమందు నా పోలిక చప్పున చేయబడ్డారు కాబట్టి వీళ్ళకి ఫ్రీ విల్, సొంత ఇష్టం అనేది, స్వచిత్తం అనేది వాళ్ళు నిర్ణయించుకుంది వాళ్ళు చేయగలరు. అందులో పుట్టాడు. కానీ గాడిద అందులో పుట్టల, అది దానికి ఫ్రీ విల్ లేదు. ఎట్లా లేదంటే భూమి మీద ప్రతిదాన్ని ఏలుదురుగా కానీ పలికాను కదా, వాటిలన్నిటినీ వీళ్ళ కాళ్ళ కింద పెట్టాను కాబట్టి వాటికి విల్లు లేదు. కానీ మనిషి అనేవాడు ఫ్రీ విల్, తన స్వేచ్ఛకు ఒప్పుకున్నాను కాబట్టి తన ఇష్టం, చూడొచ్చు చూడకపోవచ్చు అన్నాడు. ఇది అస్సలు కుదరదు. చూడొచ్చు చూడకపోవచ్చు ఏంటి, ఇద్దరికి రియాలిటీ ఒకటే కదా. దూత అతనికి గాడిదకి ఎట్ట కనపడిందో దూత ఇతనికి కూడా కనపడాలి కదా. అప్పుడు అన్నాడు, కనపడదు. ఎందుకు కనపడదు? కనపడదు ఎందుకు ప్రభా? అప్పుడు దేవుడు అన్నాడు, ఒక రియాలిటీ ఈ సేమ్ గాడిదకి దూత ఎలాగో బిలాంకి కూడా దూత అలాగే. అప్పుడు మీకాయలు అన్నాడు, ఇప్పుడు అక్కడ దూత ఇద్దరికి ఉన్నాడా లేదా? 100% ఉన్నాడు. మీకు నేను అంటుంది అర్థమవుతుందా? అర్థం కాల. గాడిదకి కనిపిస్తుందా? బిలాంకి కనిపిస్తుందా? కనిపించట్లేదా? కనిపిస్తుందా? వెయిట్, మీ జీవితం ఇది సేమ్ స్టోరీ. అర్థం కాలేదనుకుంటా. మీరు ఏ విషయం ప్రార్థన చేస్తున్నారో, ఏ విషయం దేవుడితో నెగోషియేట్ చేస్తున్నారో, హీ స్టిల్ దేర్ బట్ యూ కెనాట్ సీ. అర్థమయ్యిందా? అర్థం కాలేదా? ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రభు నిన్నే అడుగుతున్నాను ప్రభు, అదే తెలుసుకోవాలని ప్రభు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడని నువ్వు అనుకుంటున్నావు? హలో, వివేచన అంటే ఆయన ఉన్నా చూడలేకపోవటం. నీకు ఇంకొకటి కావాలి. అరే లేకుండా ఉన్నాడా? ఉన్నాడు, మరి ఎందుకు చూడలేదు? అక్కడే ఉంటాడు. ఓకే, రియల్. అదేంటో మనం ప్రార్థన చేసే విషయాలు దేవుణ్ణి అడిగేయి, ఆయన అక్కడే ఉంటాడు. చూడండి ఎవరు? సో డిసైన్మెంట్ అంటే చూడటం ఎలా? పోయినసారి కూడా అదే చేశా. ఏదైనా చేసే ముందు యూ హ్యావ్ టు సీ బిఫోర్ యూ డిసైడ్. నువ్వు చూడకపోతే నువ్వు చేసేది తప్పే. అదే దూత ఇద్దరికి ఉండి గాడిద జంతువు కనపడినోడు మనిషికి ఎందుకు కనపడలేదు? ఐ ఓపెన్ ఇట్ యూ, మీకు చూపిస్తా ఎందుకు కాదో. కానీ ఇద్దరికి ఒకటే రియాలిటీనా కాదా? సో మీరు ప్రార్థన చేస్తా, దేవుడని వెతుకుతా, దేవా నాకు ఈ సందర్భంలో నువ్వు చెప్పకపోతే, నాయనా నువ్వు అది చేయకపోతే, ఆయన అక్కడే ఉంటాడు. ఇక్కడ ప్రాబ్లం దేవుడు కనిపించక కాదు, నువ్వు చూడక. ఎలా చూడాలో నువ్వు ఇష్టపడక. చూడను, అర్థమైందా? అప్పుడు అన్నాడు, ఓ ప్రభు ఐ గాట్ ఇట్. ఇదా ఫ్రీ విల్ అంటే? అవును, చూడాలనుకున్న వాళ్ళు అనుకున్నదే చూస్తారు, అనుకుంది చూడరు. గాట్ ఇట్. చూడాలనుకున్న అదే చూడటం, అందుకే డిసైన్ చేయలేరు. అర్థమవుతుందా? నువ్వు చూడాలనుకున్న దాంతో నీకు కనిపిస్తున్న అది బ్లైండ్ అయిపోయి ఉంటుంది. బారాకు ఇంటడి ఇచ్చాడా? బంగారం చూసాడా? నో. అదే రియాలిటీ. నేను అట్లయిపోతా, ఇట్లయిపోతా, అక్కడికి వెళ్తా, ఇది చేస్తా, ఆ దేవుడా ఏదో ఒకటి చేసి నేను ప్రూవ్ చేసుకుంటా. ఏంది నువ్వు ప్రూవ్ చేసుకునేది? అసలు ఎట్ట ప్రూవ్? ఈ యవ్వనస్తులు మొత్తంకి ఏం పిచ్చి పట్టిందో ఈ మధ్య ప్రూవ్ ఎక్కువైపోయింది. ఈ ప్రూఫ్లు మానేయండి. దేవుడు మిమ్మల్ని ప్రూవ్ చేయాలి, మీరు కాదు ప్రూవ్ చేసుకునేది మీ గురించి. ఓకే, సో మీరు ఎవరితో, ఒకటి చెప్తాను వినండి. నేను చర్చిని స్టార్ట్ చేసిన కొత్తల్లో నేను ఇవన్నీ ఇన్సల్ట్లన్నీ ఫేస్ చేశా. అంటే ప్రతి
ఒకరికి ప్రేయర్ చేద్దాం అనుకుందాం, నా షర్ట్ చూస్తారు, ప్యాంటు చూస్తారు, అబ్బా వీడే అడుక్కునేవాళ్ళు ఉన్నాడు, వీడికి మనం చేసేది ఏంది? అందుకే కొంచెమైనా మంచి బట్టలు వేసుకుంటున్నాను. ఓకే, చూసి చాలామంది రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారు. ఏందబ్బా ఇది, మన అపీరెన్స్ అంత ఇంపార్టెంటా? సరే కొంచెం మంచి అంటే అసలు అవుట్ రైట్ రిజెక్ట్. పోను ప్రజలు తర్వాత ఒక పాయింట్కి వచ్చిన తర్వాత కొంచెం పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్ళు వచ్చారు. నేను అది అంటాడు ఫస్టే. అయితే ఏం చేయమంట అంటే, నువ్వు అదైతే మేమేం చేయాలి? దీనికి ఒక ఆయన పడిపోయాడు పాప, ఆయన ఈరోజు కూడా బయటికి రాలా. వెరీ గుడ్ ఫెలో, గాడ్స్ గ్రేస్, దేవుడు ఆయన బయటికి తీసుకొచ్చును గాక. ఓకే, నేను ఆయనతో కూడా అన్నాను, చూడు వాడు కాదు వీడు కాదు, నీకు నాకు అన్నం పెట్టినోడు లేడు, మనల్ని బతికిచ్చింది దేవుడు. డాగ్స్ కోసం మనం ఎందుకు మన సేవను వదులుకోవాలి? వి కాల్డ్. ఏ ఒక్కడు నీకు చచ్చిపోయేనాడు వచ్చి అన్నం పెట్టాడు, వీళ్ళకి ఎందుకు నువ్వు నేను నమ్మకంగా ఉండాలా? ఎందుకు ఉండాలి? ఎవరి కోసం సేవ చేస్తున్నావు? వాడి విషయం జాగ్రత్త అని చెప్పా. ఈ స్టిల్ డూయింగ్ మినిస్ట్రీ బట్ విత్ దట్ నాన్ సెన్స్ ఫెలో. ఓకే, వచ్చేవాళ్ళు ఇన్ఫ్లుయెన్సా? ఆహా, అయితే సో అప్పుడు నాకు అనిపించేది ఒక లెవెల్. అప్పుడు దేవుడు కరెక్ట్ చేశాడు. కొంచెం నన్ను పెంచాడు. పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు అంత పెద్ద ఇంపార్టెంట్ అనిపించలేదు. అప్పుడు అన్నాడు, ఒకసారి వెనక్కి తిరిగి చూడు అన్నాడు. ఏం ప్రభు, వాడు అప్పుడు చాలా ఆధిక్యత కోరుకున్నాడు కదా. అవును కోరుకున్నాడు. చూడు, మనుషులకు ప్రూవ్ చేయబాక, నీ లెవెల్ వేరు, నీ స్థాయి వేరు, నీ పిలుపు వేరు. నేను నీతో ఉన్నందుకు నీకు వచ్చిన విలువ అది, అంతేగాని ప్రజలు ఇచ్చేది కాదు. సో యు జస్ట్ గో. నువ్వు మనుషులకు ప్రూవ్ చేయటం చాలా అల్పం, చాలా చిన్న. అలాగ సాతాను మోసం చేస్తాడు. నువ్వు ఎవ్వడికి చూపించొద్దు, వెళ్ళిపో, నీ త్రోవ వేరు. అర్థమవుతుందా? నేను డబ్బులని పోగొట్టుకున్నా, ఖచ్చితంగా సంపాదించి చూపించాలి ఎట్లయినా సరే. నా భార్య దగ్గర పోయింది, ఇప్పుడు నువ్వేంటి భార్య దగ్గర కూడా దాచి ఇంకెక్కడైనా ఏదైనా చేసి మళ్ళీ ఏమో దగ్గర అప్రూవల్స్. నీ భార్య నీతో అప్పుల్లో లేదు అని అంటే ఉన్నా కానీ ఉండదు. మంచిగున్నా ఎక్కడ నీకు తోడు ఉండాలి? కష్టంలో కదా, దెబ్బ తగిలితే కదా డాక్టర్ కావాలి, అప్పుడు కదా రిలేషన్షిప్. అది నువ్వు చేసావు బ్లేమ్ గేమ్ చేసే వాళ్ళు ఏంది అసలు? నాన్ సెన్స్. అది ప్రేమే కాదు. వాళ్ళని పోయి నేను ప్రూవ్ చేసుకుంటా, ఫెయిల్ అవుతావు. ఇది ఒక కొత్త ట్రెండ్. నా దేవుడిని నేను ప్రూవ్ చేస్తాను, దేవుడికి చట్టం. అమ్మా నీ గురించి ఆలోచించుకో అమ్మా. దేవుడికి చెడ్డ పేరు తర్వాత ఈ బ్యాచ్ ఒకటి, ఎవరిని పట్టుకున్నా మళ్ళీ వీళ్ళు అంటారు నా పేరేం చెప్పు. సహజంగా అమ్మాయి పేరు వెనక అబ్బాయి పేరు ఉంటుంది, వీళ్ళ పేరు వెనక జీసస్ పేరు ఉంటుంది. అనిపోయింది జీసస్ పక్కన వీళ్ళ పేరు ఉంటుంది. వీళ్ళు ఆయన కట్టుకున్నారు, ఆయన వీళ్ళకి కాదు. ఓకే, సో ఎందుకు చూడలేకపోతున్నాడు? అదే ఫ్రీ విల్ అంటే, స్వేచ్ఛ అంటే. అప్పుడు దోత అడిగింది, ప్రభువా దేర్ ఇస్ నో అదర్ వే, ఇంకొక పద్ధతి లేదా? అప్పుడు దేవుడు అన్నాడు, సరే మనం పరలోకంలో ఒక చిన్న పైలట్ ప్రాజెక్ట్ రన్ చేద్దాం, శాంపుల్ టెస్ట్ రన్ చేద్దాం అన్నాడు. ఓకే సడన్గా గాడిదని క్రియేట్ చేశాడు. ఓకే, ఆ గాడిదని క్రియేట్ చేసి ఏమన్నాడంటే, గాడిద చూస్తున్నావా అన్నాడు. బ్రహ్మాండం కనపడుతుంది. ఆయన పేరు ఏంటి ప్రభా అని, మైకెల్ ఆయన పేరు అని. కనపడుతుందా? స్పష్టంగా. అటు వెళ్ళు అన్నాడు. అమ్మో గుద్దు చస్తానని. కనపడుతుంది కదా, గేట్. ఇప్పుడు మికాయల్ నీకు ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, మనిషి. ఇప్పుడు చూడు, ఈ మనిషికి మనం జ్ఞానం ఇలా, స్వేచ్ఛ ఇలా, ఏమి ఇలా, తెరువు కళ్ళు. మికాయల్ అమ్మో గుద్దుకుంటా. అర్థమవుతుందా? నేను మనుషుల కళ్ళు తెరిస్తే వాళ్ళు చూపించేది విధేయత కాదు, చూసింది చేస్తా. గాడిదకి విధేయత ఉన్నట్టు కాదు, అది చూసింది కాబట్టి అది పక్కకి వెళ్ళిపోయింది. చూస్తే విధేయత ఉండదు, చూడనప్పుడు చూపించేది విధేయత. చూసిన దానికి కాదు. నీకు అర్థమైతే చేస్తే ఎవరికి కావాలా విధేయత? నీతో నడిచే వాళ్ళు నిన్ను చూడకుండా నమ్మగలరా? క్వశ్చన్ చేయకుండా నీకు విధేయత చూపిస్తారా?
ఇఫ్ దట్ ఈస్ నాట్ ద కేస్, హీఈస్ ఈవిల్. అర్థమవుతుందా? ఎందుకు దేవా ఎందుకు అన్నాడా యేసు ప్రభు? లేదు. ఓ భార్య 100 రిక్వైర్మెంట్ అని పెళ్లి చేసుకోండి, వాడిని వదిలే, వీడిని వదిలే, దాన్ని వదిలేది. ఓ అయ్యమ్మో, అసలు దీన్ని వదిలే. నాన్ సెన్స్. యేసు ప్రభు దేవుడిని ఏమన్నా అడిగి, ప్రభు విధేయత నేర్చుకొనెను, హైయెస్ట్ ర్యాంక్. సో మనిషి అనే కాడికి ప్రభు నాకు ఎందుకు నమ్మబుద్ధి కావట్లేదు, సరే రా అబ్బా ఉండు, ఆడి కళ్ళు తెరవండి అన్నాడు. ఓకే, పోయి విష్ అనింది మికాయల దూత. బిలాం కనపడింది, అమ్మో వీడు మొక్కాడు, అయ్యో నువ్వు త్రోవలో ఉన్నావని నేను చూడలేదు అన్నాడు. చూసావరా వాడి విధేయత అన్నాడు. మరి కళ్ళు తెరిస్తే అందరు విధేయులుగా ఉండు, వాడి విధేయత ఎంత బాగుంటుందో నీకు ముందుకెళ్ళాక చూపిస్తా. ముందుకెళ్ళాడు బారాకు, ఇది దోపమేశాడు, వీళ్ళ ముక్కులు కొట్టింది. నేను చెప్పలేదా రా వాడు మనల్ని కన్విన్స్ చేస్తానే ఉంటాడు, బికాజ్ హీ హ్యాస్ ఫ్రీ విల్. సరే 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 ప్రభు వాడు ఇప్పుడే వింటాడేమో అన్నాడు. సరే వింటాడు, ఓకే. బిలా వేసి ఇటు వచ్చాడు, నేను అటు వెళ్ళి వస్తాను ఉండు అన్నాడు. ఇటు వచ్చి వద్దురా అన్నాడు. కనపడ్డాడు కదా దర్శనంలో. అప్పుడు బిల్లా పైకి వెళ్ళాడు, చూడు ఇప్పుడు వాడు ఏం చేస్తాడు. ఇక్కడ కూడా కనపడ్డాడు, అక్కడికి వెళ్ళి చెప్పక ఉన్నాడు, చూసారా. అప్పుడు అన్నాడు, అరే వాడు కళ్ళు తెరిచాం కదా, చూశాడా? చూశాడు. ఇప్పుడు చూశాడా? చూశాడు. మరి ఏంటి వాడు చూడట్లేదు అన్నాడు. అదే అంటావమ్మా డిసర్న్మెంట్. చూస్తూ ఉంటారు, చూడరు, చూస్తుంటారు, చూస్తూనే ఉంటారు కానీ చూడరు. వివేచన అంటే చూడాలి అని అంటే విధేయత చూపించాలి. అర్థమవుతుందా? తను వాడికి కావాల్సింది వాడికి కావాలి, నాకు కావాలి అనేది అతను చూస్తున్నప్పుడు మనము అద్భుతాలు చేసినా చూడరు. యేసు ప్రభువే వచ్చినా చూడరు, తిరిగి లేచినా చూడరు. ప్రభు ఈ చూడటం ఏమో ఇదే అంటారు వివేచన అని. ఎందుకు వివేచన? ఎందుకంటే నేను విధేయుడిని అవుతానా, నా మార్గాలు అప్పచెప్పుకొని వెళ్తానా వెళ్ళనా అని ఎత్తుక్కుంటా రావాలి. నేను వాడికి కావాల్సిన సిగ్నల్ 7 సార్లు ఇచ్చా. ఈవెన్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చా, వాళ్ళు దీవింపబడిన వారు, నువ్వు శపింపకూడదు అని. బట్ ఆగాడా? చూడండి, మీ ఆలోచనలో మీరు వెళ్తా వివేచన కోల్పోతున్నారు. సూక్ష్మం అంతేనా, స్పృహ. సో మీ ఆలోచనలో మీరున్నప్పుడు దేవ మాట్లాడవా? అట్టయితే బైబిల్ తీస్తానుండు, మాట్లాడవా నువ్వు? ఇది నువ్వు చేసేది. ఏ ప్రభు నువ్వు మాట్లాడు. రే కాగితం ఇజ్జెంట్గా పెన్నుందా? 3 ఏ చెప్పు ప్రభు, చెప్పు. మిక్కాయలు, ప్రభువా నువ్వేమనుకున్నాడు? కాగితాలు ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయి? మరి ప్రజలు విచక్షణ లేక నశించిపోతున్నారు. దే కెనాట్ డిసర్న్ బికాజ్ నీ ప్రేమ, నీ స్వార్థం, నీ ఇష్టం, నీ ఫ్లెష్ హైడింగ్ మెనీ థింగ్స్. ఎంత రియల్ దేవుడు అక్కడ, ఎందుకు చూడలేకపోతున్నాం? యు కెనాట్ సీ. అర్థమైందా? అని చెప్పి కత్తి తీసుకొని సపా బెడ్లో పెట్టుకుని వెళ్ళిపోయాడు. వేసేస్తాను బండి ఆ నాబాల్లోని దావీదు. ఓకే, అప్పుడు అబిగైల్ ఎదురొచ్చి ఎక్కడికి వెళ్తున్నావు ప్రభా అనింది. నాబాల్కి మేము ఎంత చేసాం, వాడు అసలు ఆ స్లేవ్ అంటాడా నన్ను, తన యజమాని నుంచి పారిపోయిన ఎంతోమంది పరిగమాల్లో ఉన్న అన్నా వింటాడు తెలుసా అన్నాడు. ఉండు ఓ హోల్డ్ ఆన్ అనింది.
అప్పుడే ఇంకేమో కాలు పెట్టేసుకుంది, అయ్యో నేను చెప్పేది నయ్యా అనింది. ఒక్క నిమిషం ఉండు, వాడిని చంపి నాడు నేను నీతి అప్పుడు అబిగైలైంది, ప్రభువా फोकस मोड ऑन, पीडब्ल्यू के साथ కుక్కను చంపానన్నా గిల్టీ కాన్షియస్ నీకు ఉండకూడదు. లేదు అబిగైల్ అన్నాడు, దిస్ ఈజ్ రైచియస్నెస్ అన్నాడు. రైటా కాదా అన్నాడు. రైట్లు రాంగులు నీతుల్లో ఉండదయ్యా, నువ్వు వివేచించు, నువ్వే రాజు ఇజ్రాయేల్కి. ఇలాంటి కుక్కలు ఎన్నో అబిగైల్ దేవుడిని దీవించును గాక. నేను పోగొట్టుకున్న సూక్ష్మం మొత్తం, వివేచన మొత్తం నువ్వు ఇచ్చావు. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళిపో, వాడిని చంపనలేవు, వాడే కర్మ, వాడే పోతాడు. సో రైటా రాంగా అదే నువ్వు చూడాలి. రైట్ రాంగ్ ఇది కరెక్ట్ అన్న నీకు మనం అంటాం, కాదులే అమ్మా చేయలేదు, లేదా నేను ఇదిగో ఫోన్ ఇదిగో ఫోన్ ఈ మెసేజ్ తర్వాత ఏం చేస్తావు చెప్పు. దేవుడు 100 మందిని పెళ్లి చేసుకోమని నా దగ్గరికి పెళ్ళి అని చూసి, నేను అంతా లేదు ఇప్పుడే హెవెన్ నుంచి వచ్చింది మేరీ మాత అమ్మాయి. మేరీ మాత లేదు ఇప్పుడు. ఇంట్లో ఒకసారి మాట్లాడుకుంటే మా అక్క నింది, కాలేజీలో వర్క్ చేస్తుందని, మంచోళ్ళని చూసా అంటే అప్పుడు మా అక్క నింది, మమ్మీ ఇప్పట్లో చూడాల్సింది మంచి చెడు కాదు, పెళ్ళి కాకముందు వాళ్ళు ఎట్టనే ఉన్నాయి, పెళ్ళి కాక మంచుకుంటారు లేదా చూడాలి, అంతవరకే. పెళ్ళికి ముందు ఎట్టున్నారని చూడటం ఈ తరంలో కాదు, కుదరదు. బికాస్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్, మారిపోయాయి. అర్థమవుతుందా? సో అప్పుడు దోతని అంటే వాళ్ళు చూడరు. ఎందుకు చూడరు? ఎందుకు అనంటే వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చింది నేనే. ప్రభా స్వేచ్ఛలో చూడమా? చూడం. 1 దినవృత్తాంతాలు 28. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడునైనా యెహోవా అందరి ఏంటంట హృదయములు ఏం చేస్తాడు? పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగి ఉన్నాడు. నీవు ఆయన్ని తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయన్ని సేవించుము. ఆయనని ఏం చేస్తే వెదకిన ఎడల ఏంటంట ఆయన నీకు, దట్స్ ద రూల్. నువ్వు వెతకాలి. నా ఐడియాస్ ఇవి, నాకు ఇవన్నీ వచ్చు. నెగోషియేట్ చేయకూడదు దేవుడితో. ఎన్ని బేరాలాడినా దేవుడు కనిపించడు నీకు. నువ్వు డిసైడ్ చేయలేవు ఆ విధంగా. ఒకటి ప్రభా దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పు, దేవుడు ఏం నువ్వు ప్రవక్త అయితే అవుతావేమో కానీ దేవుడిని అయితే తెలుసుకోలేవు. అర్థమవుతుందా? హలో, ఓకే. సో దేవుడు అంతే. మోషేతో అన్నాడు, ప్రవక్త కానీ ఎవడే కానీ లేచి పలానా దేవతని మనం మొక్కుదాం పద అని చెప్పి సూచక్రియలు అద్భుత కార్యాలు అన్నీ చూపించిన మీరు వెళ్ళకూడదు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని శోధించుచున్నాడు. గాడ్స్ వేస్ ఆర్ డిఫరెంట్. దేవుడు నిన్ను నీ హృదయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాడు. హిజ్కియా వాళ్ళందరూ వచ్చారు, బబులోన్ మొత్తం ఇల్లు మొత్తం చూపించాడు. హిజ్కియా వాళ్ళు ఎవరు అన్నాడు, బబులోన్ నుంచి వచ్చారు వాళ్ళందరూ, వాళ్ళకంతా చూపించావా? నేను చూపించాను, మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు అన్నాడు. అంటే నీ సామర్థ్యం వల్ల నువ్వు తెచ్చుకున్నావా? నీ ఇష్టాలు సీక్రెసీని మొత్తం ఓపెన్ చేసినాయి. మీకు అర్థమవుతుంది అనుకోండి. సో ఎందుకు కనపడదు అని అంటే, మనం ఎందుకు డిసైడ్ చేయలేమంటే, మన ఇష్టం ఉద్దేశాలు మన సొంత ఉంటుంది కాబట్టి వాటితో కళ్ళు కనిపించవు. వివేచన అంత సెన్సిటివ్, మహా సెన్సిటివ్. నువ్వు సమర్పించుకోకుండా దేవుడి దగ్గర నుంచి ఆన్సర్ వచ్చిందంటే డిజాస్టర్. గుర్తుపెట్టుకో, విధేయత వేరే లెవెల్లో ఉంటుంది. అట్స్ కీ. సో అప్పుడు దేవుడు దూతతో అన్నాడు అన్నమాట, ఎందుకు చూడలేదు?
కళ్ళు తెరిచానా లేదా? వాడి మనోనేత్రం తెరిచానా లేదా? యా, తెరిచాం. మరి ఎందుకు చూడలేదు? నేను మనుషుల్ని ఎట్లా తయారు చేశానో తెలుసా? వాళ్ళకి ఇవ్వకూడని ఒక బ్లెస్సింగ్ ఇచ్చా. ఓకే, అదేంటో తెలుసా? ఇగ్నోరెన్స్, అవివేకం. తెలియదు. మనిషిని పుట్టించే అప్పుడే మనిషికి తెలియదు అనే దానితో పుట్టించా. అదే మిమ్మల్ని, దూతల్ని మీకు మొత్తం తెలుసు, మీకు తెలుసు, కానీ వాళ్ళని అలా పుట్టించలా. ఇగ్నోరెన్స్తో కన్నా వాళ్ళని. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియకపోవటమే వాళ్ళ బ్లెస్సింగ్ అండ్ దేర్ కర్స్ ఆల్సో. ఓకే, ఎట్లా వాళ్ళకి తెలియకపోతే? ఇగ్నోరెన్స్ అనేదే వాళ్ళకున్న వెయిల్ అంటే ఇది తెర, ముసుగు. ఓకే, సో ఆ ఏది అమాయకత్వం, ఏది తెలీదు, ఏది చీకటి, అదే నేను వాళ్ళకి ఇచ్చిన దీవెన. ఓకే, ఆ ముసుగు ఇగ్నోరెన్స్ అనేది ఉంది కాబట్టి, ప్రభువా నాకు ఇంకా తెలియలేదు. వాళ్ళ ఇగ్నోరెన్స్లో నన్ను వెతికి కనుక్కుంటారా? ఇది ఇంకా నాకు తెలియలేదే, ఇది ఇంకా నాకు స్పష్టతకి రాలేదే, అవలా, ఇది నువ్వు కాదు, నాకు ఇది తెలియాల్సినట్టుగా తెలియలేదు ప్రభువా. ఇంకా పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. యూ విల్ గెట్ దట్ రెవల్యూషన్ అండ్ దట్ డిసర్న్మెంట్. ఇది దేవుడు నీ హృదయం అట్టప్పకి సగ్గం మందికి దీని విషయంలో ఏం చేయాలి, దేవుడు ఇట్టనా అట్ట. ముందు చచ్చిపో, కనపడతాయి. నీ ఇష్టాలు నీకుండి కనపడమంటే కనపడదు. అర్థమవుతుందా? రైట్. అప్పుడు అది ఎట్లా బ్లెస్సింగ్ ప్రభువా? వాడి ఇష్టంలో వాడు తెలుసుకోవటం, నా రూపంలోకి మారటం, ఎరగటం, జ్ఞానం, విధేయత వాళ్ళకు వరం. ద రియల్ బ్లెస్సింగ్ ఈజ్ ఒబీడియన్స్. ద రియల్ బ్లెస్సింగ్ ఈజ్ ఒబీడియన్స్. నాకు ఏమీ తెలియనప్పుడు నేను వెంబడిస్తానా లేదా? ఏం తెలియనప్పుడు వెంబడిస్తానా లేదా? నాకు అర్థం కావాల్సిన అవసరం లేదు. హలో, అర్థమవుతుందా? సో ఎలా అన్నాడు చూడు. మరి ప్రజలను ఎట్లా ఒప్పిస్తావు ప్రభువా? ఎలా ఒప్పిస్తాను అంటే, అందుకే వాళ్ళకి కవనెంట్ తెలియాలి, అందుకే వాళ్ళకి వాక్యం తెలియాలి. ద బేస్ ఈజ్ దేర్ అన్నాడు. అవునా? లాజరు ధనవంతుడిలాగా తిరిగి లేచి కనిపించినా కానీ వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళ ఇష్టాలే వాళ్ళు నమ్ముతారు. కుదరదు అట్లా. మరి ఎట్లా కుదురుతుంది ప్రభువా? ఎట్లా కుదురుతుందంటే, లూకా సువార్త 22:22. అవసరం లేదు, తీయొద్దు, నేనే చెప్తా. సో 22లో సరే తీయండి, ఆ మాట ముఖ్యం మనకి. 24. యేసు తానే దగ్గర నిలిచి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. సో 24:16, వారు ఆయన గుర్తుపట్టలేకుండా ఏమైంది? కనులు మూయబడి. సో ఇప్పుడు వీళ్ళంతా ఇదేంటో దేవుడు ఈ త్రోవలో డిస్కషన్లు ఎక్కడికి పోయినా, రైట్? ఇప్పుడు ఎమ్మాయికి క్లయోపాను ఇంకొక శిష్యుడు వెళ్తున్నారనమాట. వెళ్తా ఉంటే యేసుప్రభువు తానే ఎరిగి ఉండి వాళ్ళతో పాటు, ఏమి సంగతులు నీవు ఒకటివే ఎరుగువా? నజరేయుడైన గురించిన సంగతులే. ఆయన శక్తి క్రియల్లో అన్నింటిలో శక్తి గల ప్రవక్త అయి ఉండి ఆయన ఇజ్రాయెల్ విమోచించేవాడని మేము ఆయన కొరకు కనిపెట్టుకోండి. నేటికి చనిపోయాను మేము 3 దినాలు ఆయన అని దుఃఖముఖులై నిలిచి అన్నారు. వెయిట్, ఎందుకు కనపట్లేదు? పక్కన నడుస్తున్నా. మీరేమంటారంటే ఆయన కళ్ళు ఎందుకు మూసేసి? ఇప్పుడు దేవుడు ఎలా చేస్తాడు చూడండి. సో చూడకుండా దేవుడేనా లేదా? అప్పుడు యేసుప్రభు టాడాంగ్, నేనే ఏంది ప్రభు, క్యాట్లోంచి ర్యాబిట్ని తీసినట్టు భలే వచ్చావు. కానీ విధేయత అయితే చూపించరు. నువ్వు చూసినంత మాత్రాన విధేయత కాదు, నడవవు. అర్థమవుతుందా? నువ్వు చూస్తే దేవుడు నీకు ఏ మార్కులు ఇవ్వలేడు. నువ్వు రోబో,
నువ్వు అటు గోడ ఉందంటే మనం ఇటు వెళ్తాం కదా, ఆ మాత్రం విచక్షణ లేదా మనకి? సో నువ్వు దేవుని చిత్తం ఆయన నిన్ను అలాగా మొత్తం తెలిసిపోవాలి నీకు అనే విధం ఆయన కాన్సెప్టే అయితే ఇంకోటి లేదు. ఓకే, కానీ నిన్ను ఇగ్నోరెన్స్లో పుట్టించాడు కాబట్టి అదే నీకు రేపు కిరీటాన్ని, సింహాసనాన్ని తెస్తుంది. నీకు ఏమి తెలీదో దాంతో నేను సంపాదిస్తున్నావు. ఇగ్నోరెన్స్, బ్లైండ్నెస్, అవివేకమే నీకు అన్ని సాధించి పెడుతుంది. అక్కడ నీకు ఏమి చేతకన్నప్పుడు చూపించే విధానము దేవుడు మెచ్చుకుంటుంది. ఎలాగ నువ్వు దాన్ని సాల్వ్ చేస్తావు, తనని వెతికి కనుక్కొని, ఇదే దేవుడు. సో ఇప్పుడు వివేచన అంటే ఏంటి చెప్పండి? నిన్ను నువ్వు ఒబీడియన్స్లోకి నడుచుకుంటా వెళ్ళి ఇది దేవుడు అని నువ్వు తెచ్చుకోవటం. దట్ ప్రాసెస్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ ఎ థాట్. దేవా ఓకే ఓకే ఇట్టుండదు. ఓకే బ్రదర్ చెప్పండి ప్రొఫెసీ. ఏంద్రా నేను డిమాటా ఇదొగ్గోల ప్రతిసారి. మా నాయన ఉంటాడా వెళ్ళిపోతాడా? నీకు ఉండాలనుందా, పోవాలనుందా? అన్నీ అనుమానం, ఏం కనపడదు. ఇంకేం కనపడుతుంది చెప్పండి? ఇంకేం కనపడుతుంది? అనుమానం వలన వచ్చిన భయం ఇంకైపోయింది. అది బీటెక్ వచ్చింది. ఇంకేం ఏం కనపడవు. ఓకే, ఇప్పుడు దేవుడు వాళ్ళతో నడిచి దుఃఖముఖలై నిలిచిరి. ఆయన నేటికి చనిపోయి 3 దినములు అయింది. అబ్బో, దేవుడికున్న ఛాలెంజ్ చూడండి. అరే దున్న పేద మీద వాన పడ్డట్టుంది కదరా మీ ఇద్దరి మీద. కనపడట్లేదేంట్రా నేను? కనపడరు. కనపడ్డా లేదా? వివేచించాలా వద్దా? కనపడరు. దేవుడు మీకు ఆ జవాబుకి ఎంతో దూరం ఉండడు, పక్కనే ఉంటాడు. ఆయన ఓడ అమరం ఉండి, ప్రభువా నీకు చింతలేదా? ఇదేమి లేపుడురా, నీకు చింతలేదేంది? నేనున్నా కదా, చింత లేదు అనుకోవాలి కదా. నువ్వున్నావు కాబట్టే కదా ప్రాబ్లం. ఏమి ఇంటర్ప్రిటేషన్లో మనవి. నా ప్రాణం ఏమైపోతే దీనికేమి ఈయన బాగానే ఉంటాడు అనుకున్నారు వాళ్ళు. విచిత్రం, నీకేమి అనుకున్నారు. సో ఆయన అబ్బో కష్టం, విధేయతకి ట్రాక్ ఎతకాల్సిందే అనుకొని వాళ్ళతో ఇంకొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాడు. స్టూపిడ్ ఫెలోస్లా ఉన్నారా మీరు అని ప్రవక్త మాటలు నమ్మని తర్వాత ఏమన్నాడు? మందమతులారా. అదొక ఆశీర్వాదం. అది వెయిల్. ఆ చీకటి, ఆ ముసుగు అర్థం కాని ఉండటం ఒక అదృష్టం. దానిలో నువ్వు తప్పిపోవద్దు, దాన్ని నువ్వు ఛేదించటానికి ప్రయత్నించు. సబ్మిట్ యువర్ సెల్ఫ్. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం, అంతేగాని నీ తెలివితేటలు డిస్ట్రక్షన్కి మూలం. ఓకే, సో దేవుడు వాళ్ళు అబ్బా కష్టం వీళ్ళు వినరు. నేనే కనబడ్డా కానీ వీళ్ళు చూపించేది విధేయత కాదు. నేను తోమా ఏలుపెట్టు, ఇంక వీడు వేస్ట్. నమ్మిన వారికన్నా నమ్మని వాళ్ళు ధన్యులు. వేస్ట్. తోమా ఎంత సేవ చేయి, హతసాక్షవు. యు ఆర్ గ్రేటర్. ఓకే, నువ్వే పెద్దోడివి. బికాస్ తెలుసుకోవటం వేరు, దేవుడికి విధేయత చూపించడం వేరు, ఆయన ట్రాక్లో నడవటం వేరు. అర్థమవుతుంది అనుకుంటాను. సో డిసైన్మెంట్ ప్రాసెస్ చూసారు ఎట్లా వెళ్తుందో, దేవుడు వెయిట్ చేయటం. నా మరి ఎట్లా ప్రభా? ఇప్పుడు యేసు ప్రభు రండి అని నడుచుకుంటూ వెళ్తాను. మోషే నేను అబ్రహాము దేవుడుని, ఇస్సాకు దేవుడుని, యాకోబు దేవుడు పదభాగం అవును అన్నాడు. నా వంటి ఒక ప్రవక్త అవును అన్నాడు. ప్రభు నువ్వు నా ఆత్మను పాతాలను విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వు అని చెప్పి దావీదు కూడా చెప్పాడు. అవును అన్నాడు. సో ఇవన్నీ దేవుడు అంటా వస్తే మరి దేవుడు చెయ్యాలి కదా. ఓకే, దేవుడు కవనెంట్లో ఫెయిత్ఫుల్లా కదా? 100%. దేవుడు నమ్మదగినవాడా కాదా? నమ్మదగినవాడు. మరి యేసు ప్రభు చచ్చిపోయి ఉంటాడా, లేచి ఉంటాడా? నాకు తెలిసి లేసే ఉండాలి, లేచి ఉండాలి. కానీ ఎట్లా తెలియలే. ఆర్ దే రెడీ? సిద్ధమా కాదా? సో దేవుడే వాళ్ళని ఏం చేశాడు? నీకు ఇష్టం ఉంటే దేవుడే నిన్ను నడిపించుకుంటా తీసుకుని వెళ్తాడు డిసర్న్మెంట్లోకి, అది వివేచించగలిగిన స్థాయికి. ఇప్పుడు తీసుకెళ్ళాడు వాళ్ళతో కూర్చున్న తర్వాత
భోజనం చేయమన్నారు. సరే, ఆయన రొట్టె పట్టుకున్నాడు, పైకి లేపాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అట్లా అన్నాడు. వాళ్ళు దేంతో గుర్తుపడతారో, డిసాన్ చేస్తారో అట్ట అన్నాడు. తిరిగి చూస్తే ఈయన లేడు. పర్ఫెక్ట్, ఈయనే. మీకు అర్థమవుతుందా వివేచన ఎట్లా ఎండ్ అయిందో, వివేచన ఎటు నుంచి పుట్టుకొస్తుందో? విధేయత చూపించి ఆ ట్రాక్లో నడుస్తా, వాక్యం, ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడని ఎంచి నడుస్తా, అర్థం కానప్పుడు 100% రైట్ దేవుడు అని నువ్వు రైట్ డెసిషన్స్ తీసుకుంటావు. మీకు అర్థమైందా? ఇది ఖచ్చితంగా 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 దేవుడే, నేనైతే కాదు. ఆ నిశ్చయత ఉండాలి నిర్ణయం చేసేటప్పుడు. హలో, అర్థమైంది అనుకుంటాను. దావీదుకి ఎప్పుడు నేను నిశ్చయంగా రాజునే, ఎవడేమైనా అయిపోయి నిశ్చయంగా రాజునే. దావీదుకు ముందే తెలుసు అనమాట, సెన్స్. కొడుకు వీడేంది వీళ్ళ అన్నం చంపేశాడు. అప్పుడే దావీదుకి రాంగ్ బీక నెలిగిపోయింది. కుయ్ 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 అంటుంది లోపల అలారం. అబ్షాలోమ్ ఈజ్ డేంజరస్. షాలోమ్ అని పెట్టాం కానీ వీడిది అసలు షాలోమే లేదు, వీడిలో పీసే లేదు, వీడు డేంజరస్. కానీ కొడుకుగా పుట్టాడు. ఎక్కడ కొడుతుంది, ఎక్కడో కొడుతుంది, బట్ ఐ కెనాట్. ఎందుకంటే కొడుకు ప్రేమ 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 కనిపెట్టలేకపోతున్నాడు. వీడే, కానీ వీడు కాదు. ఏం చేయాలి? మోయాబు నుంచి వచ్చేసి ఒక ఇంట్లో ఉన్నాడు. యోవాబు దారు వర్తమానం పంపాడు. యోవాబు ఒక సీన్ క్రియేట్ చేసి ఒక డ్రామా ఆర్టిస్ట్ని పిలుచుకొచ్చి అయ్యా నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒకడు చచ్చిపోయాడు, ఒకడు ఉన్నాడు, వీడిని కూడా చంపాలనుకుంటున్నారు, మరి నువ్వేమంటావు? నువ్వు దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానం, నువ్వు అన్నీ వివేచించగలవని ఎరి. అప్పుడు దావీదు అన్నాడు, అమ్మా నేను బాగానే వివేచిస్తాను, కానీ నేను వివేచించలేకపోతున్నాను. ఆ యోవాబు గడు నీకు చెప్పాడా చెప్పు. ప్రభువా నీకే తెలియను, యోవాబు చెప్పినట్టు చెప్పాను. నాది కూడా అదే ప్రాబ్లం అమ్మా. ఒక్కడి రక్తాన్ని యుద్ధంలో కాకుండా చంపాడు. వీడిని దేవుడు చంపాలనుకుంటున్నాడా వద్దనుకుంటున్నాడా? కానీ వాడు కొడుకు అయిపోయాడు. సరే పో, ఎవడైనా తప్పించుకుంటే, వాడు ఆశ్రయపురమో ఏదో చేరితే, నా చేతికి వాడు దొరకకపోతే దేవుడే వాడికి ప్రాణభిక్ష పెట్టాడు కాబట్టి అబ్షాలోము ఇప్పుడు నా సన్నిధిలో బతకాలా వద్దా? ఏం చేయాలి? డేవిడ్ కెనాట్ డిసర్న్, వివేచించలేకపోయాడు. ఈ ప్రెజర్ అంతా సరే, అకార్డింగ్ టు లా, అకార్డింగ్ టు జస్టిస్, ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైనా రాజు చేతికి దొరకకుండా తప్పించుకొని వెళ్ళిపోతే, ఎక్కడికైనా వాడు బతికుంటే, ఇన్ని సంవత్సరాలు వాడు ఉంటే, వాడి దోష శిక్ష వాడు భరించాడు కాబట్టి వాడు తిరిగి पिछले साल ही टेक्स्ट बुक से लाखों स्टूडेंट का सिलेक्शन हुआ है. तो వాడిని తీసుకొచ్చారు. ఏం చేశాడు? కొడుకుని చంపలేం. చూసి లైఫ్ ఎట్లా ఉంటుందో తెలుసు, చూసారా? ఎలాంటి వింత మెలికలు, ట్రాప్లు. కొడుకు శత్రువు, ఏం చేయాలి? హ్యూమన్ నాలెడ్జ్ ఈజ్ యూజ్లెస్ బికాస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రిలేషనల్ బీయింగ్స్. నువ్వు బంధముతో నడిచే వ్యక్తివి, క్యాలిక్యులేషన్తో నడిచే వ్యక్తివి కాదు. నీకుంది హృదయం, నీకుంది గుండె, ఏడుపు, దుఃఖం. నీ లైఫ్ ఈజ్ డిఫరెంట్. నేను చదువులో నుంచి కాదు థింక్ చేసేది. మీ అందరికి అర్థమైనట్టే ఉంది. సో డిసర్న్మెంట్ ఈ విధంగా, ఇట్స్ ఎ ప్రాసెస్. నువ్వు అది తెలుసుకోండి. నీ పూర్ణ హృదయం, నీ మనస్సుతో, నేను అవిధేయతలో నేను వెళ్ళాలి, నాకేదో తెలియలేదు. ఆల్వేస్ రియాలిటీ ఉంటుంది, బట్ నేను ఏదో వినలేదు. హౌ టు మెన్యూర్, ఎట్లా ఇది దాటాలి. దేవుడిని 10 సూచనలు అడుగు, గాడ్ ఈజ్ రెడీ. అనుమానాన్ని విశ్వాసంగా మార్చుకోవటానికి దేవుడు ఏమడిగినా చేస్తాడు, అంతేగాని విశ్వాసాన్ని అనుమానంగా మార్చుకోవటానికి అడిగితే చెయ్యడు. ఓకే, ఎగ్జాంపుల్, ప్రభా నేను వెళ్ళి అమోనియలతో యుద్ధం చేయదు, నాకు భయంగా ఉంది. ఓకే, నీ భయాన్ని విశ్వాసం చేసుకోవాలనుకుంటున్నావా? ఫ్లీ చేయి. గొర్రెబొచ్చేసాడు, ఇటంతా వర్షం పడాలనుకున్నాడు, అతంతా వర్షం పడింది. ఓకే, రెండోసారి చేయి, ఇటే వర్షం, ఇదే తడవాలి, మిగతా తడవు. ఓకే, నాకు నమ్మకం వచ్చింది ప్రభు. నమ్మకానికి ఏమైనా అడుగు, నేను తోడున్నానని నేను ప్రూవ్ చేసుకుంటా. అంతేగాని నమ్మకుండా ఉండటానికి చేయకూడదు. అర్థమవుతుంది కదా?
రైట్, లేచి నుంచుందాం. సో హౌ టు మేక్ డెసిషన్స్, వివేచన సాధించటం. నువ్వు ప్రవక్తవు, ఇంకోటవు, ఎంత తోడైనా అవ్వు, వివేచన భిన్నం. అది ప్రవచనాల్లో దొరికేది కాదు, అర్థమవుతుందా? అనుభవంలో దొరికేది కాదు. నీ స్వచిత్తం, నీ ఇష్టపూర్వకంగా ఇష్టపడి అడుగులు వేయటం, అడుగు జాడల్లో నడిచి ఆయన తెలుసుకోవటం. అర్థమైంది అనుకుంటాను. కళ్ళు మూసుకోండి. తండ్రి, నీ కృప ఉంటే తప్ప నీతో నడవటం అసాధ్యం. తండ్రి, మమ్మల్ని ఎంతో గొప్ప కృపకి నువ్వు ఎంచావు కాబట్టే మాకు ఈ వాక్యం నువ్వు అనుగ్రహించావు. తండ్రి, నీ ప్రేమ, నీ కృప వాళ్ళ హృదయంలో కుమ్మరించమని. నువ్వు సదాకాలం మాకు తోడై ఉన్నావు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడినాను, అందుకోసమే మిమ్మల్ని నేను ఏర్పరచుకొని నియమించితనని చెప్పావు. కనుక మాలో ఉన్న ప్రతి అవిధేయత, నీకు వినంది ఉన్న బ్లైండ్నెస్, ఉన్న చీకటి మొత్తం నేను తొలగించమని, నీకు వినే హృదయం అనుగ్రహించమని, ప్రతి డార్క్నెస్ని తీసేయమని, వాళ్ళ జీవితంలోంచి ఏ విషయాల్లో వాళ్ళకి స్పష్టత లేదో, క్లారిటీ లేదో, ఆ క్లారిటీ నిన్ను వాళ్ళు గ్రహించడానికి, నీ ఉద్దేశాలను తెలుసుకోవడానికి వాళ్ళని క్షేమమైన మార్గంలో నడిపించమని, వాళ్ళ హృదయానికి ఆ ప్రత్యక్షతను అనుగ్రహించమని, వాళ్ళ కోసం సిద్ధపరిచింది వాళ్ళకి ఇవ్వమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చున్నాం.